ఈ ఆదివారం పూట ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చదివితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము 7 నక్షత్రములను 7 నక్షత్రాలను దేవుని 7 ఆత్మలను గలవాడు దేవుడు 7 ఆత్మలు కలిగిన వాని చెప్పుతున్న సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నువ్వు జీవిస్తున్నావన్న పేరే గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన క్రియలను బలపరచు. స్తోత్రం చెప్పిన చేతులెత్తి. ఎంత చక్కని మాట! చదువుతూ ఉన్నప్పుడే గుండెలో ఒక భయం వచ్చేయాలి. ఏదో నిదానంగా హ్యాపీగా వెన్నబూసినట్టు తేనె పూసినట్టుగా లేదు ఆ మాట చదివితే. సార్దీసులో ఉన్న సంఘపు దూతతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నీ క్రియలైతే ఉన్నాయి, ఎందుకు బ్రతుకుతున్నావంతే? నువ్వు చచ్చినోడితో సమానం, సచ్చిందంతో సమానం. నీ క్రియలు సంపూర్ణం అవ్వట్లేదు. చావనైన మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి. ఈ పూట దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. చావడానికి సిద్ధముగా ఉన్నాయంటే కొన్ని క్రియలు, వాటిని బలపరుచుకోవడానికి దేవుడి మంచి ఆదివారాన్ని ఇచ్చినందుకు చేతులెత్తి ఒక్క స్తోత్రం చెప్పండి ప్రభుకే. ఈ మాటలు చదువుతుండగా నిజంగా దేవుని హెచ్చరికతో కూడిన మాట ఇది. చావటానికి ససిద్ధముగా ఉన్న మిగిలిన క్రియలను మీరు ఇప్పుడు బలపరుచుకోవాలి. వాటిని కూడా చంపుకోవద్దు, నరకంలోకి వెళ్ళిపోతారు. క్రియలున్నాయి, లేవనట్లేదు, క్రియలున్నాయి, కానీ అవి సంపూర్ణములోనికి రావట్లేదు. ఆ క్రియలు సంపూర్ణపరచబడట్లేదు. ఆ క్రియలు పరిపక్వతలోనికి రావట్లేదు. ఆ క్రియలు పరిపక్వత చెందట్లేదని దేవుడే సార్దీసు సంఘములున్న దైవజనులతో మాట్లాడుతున్నాడు. మీ సంఘానికి క్రియలు ఉన్నాయి కానీ అవి ఇంకా సంపూర్ణం అవ్వలేదు. చావటానికి కొన్ని క్రియలు, మిగిలిపోయిన క్రియలు ససిద్ధముగా చనిపోబోతున్నాయి. జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఈ రోజున ఈ ఉదయం నీకేమనిపిస్తుందో ఈ వాక్యము దేవునితో మాట్లాడుతున్నప్పుడు, క్రియలు మాత్రం ఉన్నాయి, లేవనట్లేదు. క్రియలు ఉన్నాయి, పని ఉంది, కానీ అది సంపూర్ణంలోనికి రావట్లేదు. ఆ క్రియ సంపూర్ణ పరచబడట్లేదు. సగములో ఆపేస్తా ఉన్నావు, సగములో నిలిపేస్తా ఉన్నావు. మరి చెయ్యలేకో, మరి శక్తి లేకో, మరి బలము లేకో, మరి పలుకుబడి లేకో, మరి మాట సహాయం లేకో, దేవుని అనుగ్రహం లేకో నాకు తెలియదు. సగం దాకా తీసుకొచ్చే క్రియను అక్కడ ఆపేస్తావు. పూర్తిగా ఏ క్రియ నువ్వు చేయడానికి ఇష్టపడట్లేదు. అక్కడ వరకు లాక్కురావడానికి ఇన్ని తిప్పలబడ్డాం, ఇది సాల్లే అన్న రేంజ్లో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ క్రియలు సంపూర్ణములోనికి రావలేకపోతున్నాయి. నువ్వేదో చేస్తున్నావు, నువ్వేదో చర్చికి వస్తున్నావు కానీ, ఏదో వింటున్నావు కానీ, అంత మట్టికే ఉంది నీ క్రియ. అది సంపూర్ణం అవ్వట్లేదు, అవి సంపూర్ణములకు రావట్లేదు. ప్రభు అంటున్నాడు, చావటానికి మిగిలిన క్రియలు, కొన్ని క్రియలు ససిద్ధముగా ఉన్నాయి, బలహీనమైపోతున్నాయి, అవి చనిపోబోతున్నాయి. కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో మీరు వాటిని బలపరుచుకోండి. వెలుగు ఉండగానే, దీపము ఉండగానే, మందిరములో దైవజుడు ఉండగానే, ఉపదేశం వినపడుతూ ఉండగానే, నువ్వు మందిరానికి వస్తూ ఉండగానే చావటానికి ససిద్ధంగా నా క్రియలను మనమందరము బలపరుచుకుందాముగాక. చావటానికి తూలు నాడుతున్న క్రియలను మనము సంపూర్ణము చేసుకుందాముగాక. క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణం లేదు. చావనై ఉన్న మిగిలిన వాటిని మనం ఈ రోజున బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే, సార్దీసు సంఘములో ఉన్న పాస్టర్ గారిని ప్రభు అంటున్నాడు, అయ్యా నీలో క్రియలు అద్భుతంగా ఉన్నాయి కానీ నీకు మారు మనసు లేదన్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉన్నాయో! మీ పనితీరు చూస్తే, మీ సార్దీసు సంఘం వాళ్ళు ఏమన్నా క్రియ చేస్తే, పని చేస్తే కుప్పలు తెప్పల జనం మెచ్చుకుంటారు, కానీ నీకు మారు మనస్సు లేదన్నాడు. కానీ అవి సంపూర్ణ పరచబడలేదన్నాడు. చావటానికి కొన్ని క్రియలు ససిద్ధముగా రెడీగా ఉన్నాయి. ముందర వాటిని బలపరుచుకోవాల్సిన సమయం ఇది. వెంటనే ఆత్మలో వివేచన రావాల్సిన సమయం ఇది. ఆత్మలో మెలకువ తత్వం రావాల్సిన సమయం ఇది. కొన్ని క్రియలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట, కొన్ని క్రియలు తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. అవి గనక చచ్చాయంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవటం గ్యారెంటీ.
మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సార్దీసు సంఘములో ఉన్న పాస్టర్ గారికి కానీ విశ్వాసులకు కానీ ఏమున్నాయంటమ్మా? క్రియలు ఉన్నాయి, కానీ అవి సంపూర్ణం కాలేకపోతున్నాయి. అందు నిమిత్తమే కొన్ని క్రియలు, మిగిలిపోయిన క్రియలు కొన్ని చచ్చిపోయినాయి, ఇంకొన్ని క్రియలు కూడా చావటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని బలపరుచుకోమని దేవుడు హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్దీసు సంఘానికి ఏముందమ్మా? ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి, కానీ ఏ క్రియ లేదు. కృపలో కొట్టుకెళ్ళిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మరి కృపలో కొట్టుకెళ్ళిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? కృప అంటే అసలు అర్థం తెలుసా మీకు? కృప అంటే అసలు మీకు అర్థం తెలుసా? ఎవరికైనా క్రైస్తవులకి కృప అంటే అర్థం తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఒకరు చెప్పండి. అందరి తరపున ఎవరన్నా లీడ్ తీసుకొని చెప్పగలుగుతారా? లేదంటే అందరూ పొలవలమని నాకు అర్థం ఉన్నట్టు చెప్తారా? లేదంటే తమిళ్లో మాట్లాడతారా? లేదంటే చివరికి పిచ్చెక్కి నన్నే చెప్పిస్తారా? చూద్దాం. కృప అంటే ఏంటి? నీ కృపలే నిచ్చెన పాటలు పాడటం కదా కృప అంటే ఏంటి చెప్పు. ఎవడన్నా సరైన నాకులంటూ పాట పడుతుంటే కృప అంటే ఏంటని అడగాలి. నేను పరువు పోద్ది అక్కడే. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. సచ్చారా బతికారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. బతికే ఉన్నారు. కృప అంటే ఏంటి చెప్పండి. అడుక్కోకపోయినా, వేడుకోకపోయినా, చేయి జాపకపోయినా, అసలు తెప్పలే పడకపోయినా ఊరకనే వచ్చేసి పడిపోయేది కృప. స్తోత్రం చెప్పండి దేవునికి. ఊరకనే వచ్చేస్తాయి. మనం ఏం ఓవరాక్షన్ చేయక్కర్లా కృప రావడానికి. ఊరకనే కుప్పలు తెప్పలు ఇసిరేస్తూ ఉంటాడు. అది ఆయన ప్రేమ చేత మాత్రమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో చెప్తే అల్లులు అనటం కాదు. కృప అంటే ఏంటో తెలుసుకో ముందల. ఇన్ని ఉపదేశాలైన కృప అంటే బయటోడు అడిగితే నా పరువు పోద్ది ముందల. నీది పక్కన పెట్టు. కృప అంటే అడుక్కోపోయినా వచ్చేదే కృపరా, వేడుకోపోయినా వచ్చేదే కృపరా, కన్నీరు కార్చకపోయినా వచ్చేదే కృపరా. ఎగ్జామ్ 35 మార్కులకైతే 30 మార్కులతో 5 మార్కులు వేసి పాస్ చేసేదే కృపరా. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మరి సార్దీసు సంఘానికి క్రియలు ఉన్నాయండోయ్, కానీ దేవుడు వారిని మారు మనసు లేని సంఘం అంటున్నాడు, క్రియలు సంపూర్ణము కాని సంఘం అంటున్నాడు. ఇంకా కొన్ని క్రియలు చావడానికి సిద్ధమయ్యాయి. అవి బలపరుచుకోమని సార్దీసు సంఘానికి, క్రియలు ఉన్న సంఘానికి, పనితీరు ఉన్న సంఘానికి, శ్రేష్టమైన సంఘానికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజున క్రియలే లేదు మనకి. కృపలో కొట్టుకెళ్ళిపోతున్నాం. బతుకు ఒక నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, ధర్మం లేదు, భక్తి లేదు, ఏమి లేదు. కృపలో కొట్టుకెళ్ళిపోతున్నాం. మన పరిస్థితి ఏంటి మరి? ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచిస్తూ ఉండండి. దేవుడు ఈ పగటి పూట మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. పౌలయ్య ఒక సంఘాన్ని మీరు ఎన్ని కృపావరాలు పొందేసుకున్నారో అంటాడు. ఏ సంఘం పొందలేనంత కృపావరం ఆ సంఘమే పొందింది. బైబిల్లో ఎన్ని కృపావరాలు ఉన్నాయో అన్ని కృపావరాలు ఆ సంఘం పొందింది. ఆ సంఘం పేరు మిమ్మల్ని అడగను కానీ ఆ సంఘం పేరు నేనే చెప్తాను. కొరింథీ సంఘం. కొరింథీ సంఘంతో పౌలు ఒక దగ్గర మాట్లాడతారు. మీరు విడతల వారీగా ప్రవచించాలంటాడు, మీరు విడతల వారీగా భాషలు మాట్లాడాలంటాడు, మీరు భాషలకు అర్థం చెప్పాలంటాడు. అంటే ఎన్ని కృపావరాలు ఉన్నాయో చూడండి. వాళ్ళకి విడతల వారీగా ప్రవచనం చెప్పమంటే అందరికీ ప్రవచనం వరం ఉందా లేదా? విడతల వారీగా చెప్పరే గట్టిగా. విడతల వారీగా భాషలు మాట్లాడండి అని చెప్తున్నాడా లేదా? అంటే ఆ సంఘానికి భాషల వరం ఉందా లేదా? ఉందే. అన్ని వరాలు ఉన్నాయి. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తానంటే ఆ సంఘం ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయగలదా లేదా? చేయగలదు. అన్ని కృపావరాలు పొందేసుకుంది ఆ సంఘం. అన్ని కృపావరాలతో నింపబడిపోయింది ఆ సంఘం. అన్ని కృపావరాలతో నిండిపోయింది ఆ సంఘం. దేవుడు ఆ సంఘంతో అంటాడు, మీరందరూ కూడి వచ్చినప్పుడు మీలో కలహాలు ఉండటం నిజం అంటాడు. మీరు కుళ్ళుబోతోళ్ళు, మీరు కలహప్రియులు, మీరు దుష్టులు. అదేంటండి? అన్ని కృపావరాలు పొందుకున్న సంఘంలో ఈ లోపం ఏంటి? మళ్ళీ అదే సంఘంతో అది అనకూడదు, కానీ అది వాడరాని భాష. కానీ అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు, మీరు తండ్రితోనే పాపం చేసిన వాళ్ళు అని మాట్లాడతాడు. కొరింథీ సంఘంతోనే మీరు కూడి వచ్చినప్పుడు మీలో కలహాలు ఉన్నాయన్న మాట నిజం, అది నేను నమ్ముతున్నానంటాడు పౌలయ్య.
మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నారు, అది నిజం, నేను నమ్ముతున్నానంటాడు పౌలయ్య. ఏ సంఘం తండ్రి మాటలన్నీ? అమ్మో, అన్ని కృపావరాలు కలిగిన సంఘం కదండి అది. ఆ సంఘములో కలహాలు ఉండటం ఏంటి? ఆ సంఘములో మచ్చలు ఉండటం ఏంటి? ఇదేంటి విడ్డూరంగా ఉంది? తండ్రి భార్యను ఉంచుకోవడం ఏంటి? అది పనికిమాలిన తత్వాలేంటి? అక్కడ ప్రవచనాలు మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు, కింద పడి దొరుకుతారు, అగ్ని అభిషేకం పొందుతారు, మనస్సుతో ప్రార్థన చేస్తారు, ఆత్మతో ప్రార్థన చేస్తారు, నిలబడి చేస్తారు, కూర్చొని చేస్తారు, మోకరిని చేస్తారు, గోడ కానుకొని చేస్తారు, కాలు జాపుకొని చేస్తారు, పుడుకొని చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. విపరీతమైన కృపావరాలు పొందుకున్నారు వాళ్ళు. అట్టంటోళ్ళంట కలిసి వస్తే, కూడి వస్తే, ఇద్దరు ముగ్గురు కలిస్తే వాళ్ళు కలహాలంట, వాళ్ళ డాగులు మచ్చలు ముడతలు మలినాలంట, అంత పై షోయింగేనంట. నేను అంటాను, కృపావరాలు కలిగి ఉన్నామని ఎగరటం కాదు, కానీ కృపావరాలు కలిగి ఉన్నామని డ్యాన్స్ వేయడం కాదు, కానీ నాకు ప్రవచన వరం ఉంది, దర్శన వరం ఉంది, భాషల వరం ఉంది, అగ్ని అభిషేకం వరం ఉంది, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, బాగానే వాడబడుతున్నావు. కానీ కొట్లాటేంటి నీ కొంపలో? నీ కొంపలో కొట్లాటకు కారణం నువ్వే, గొడవలకు కారణం నువ్వే. లెగితే గొడవలు పెడతావు, లెగితే చీటికి మాటి కలుగుతావు, లెగితే మనస్పర్ధాలు పెడతావు, మరలా నువ్వు భాషలు మాట్లాడతావు, మరలా ప్రవచనం చెప్తావు, మరలా మోకాళ్ళు వేస్తావు, మరలా చేతులు ఎత్తుతావు. అయ్యగారు ఏది చెప్తే చేస్తావు. అన్ని కృపావరాలు ఉన్నాయి, కానీ నీలోనే గొడవలు, నీలోనే మచ్చలు, నీలోనే డాగులు. అన్ని కృపావరాలు పొందిన సంఘం ఏమైపోయిందమ్మా? వాళ్ళు కూడి వచ్చినప్పుడు వాళ్ళు కలహాలు ఉన్నమాట నిజం అంటున్నాడు పౌలయ్య. ఏ పౌలయ్య నువ్వు ప్రవచనం మాట్లాడతావన్నాడు? ఏ పౌలయ్య మీరు దర్శనాలు చూస్తారన్నాడు? ఏ పౌలయ్య మీరు నిజంగా భాషలు మాట్లాడటంలో మీకు తోపులేడు, ఈ సంఘమై హైలైట్ అన్నాడు? ఏ పౌలయ్య అయితే ప్రవచనాల్లో, భాషలో, అగ్ని అభిషేకంలో, ఆత్మలో, మనస్సులో ప్రార్థన చేయడంలో మీకు మించిన లేడన్నాడు. అదే పౌలయ్య అంటున్నాడు, మీలో కలహాలు ఉన్నాయన్నమాట నిజం, మీరు తండ్రి భార్యను ఉంచుకున్నారన్నమాట నిజం అన్నాడు. ఆ మాటలు నేను చూపించను. వాక్యం చదివే వాళ్ళు అయితే బిక్కమొక్కలు చేసి మాకు చూడరు, సమయం లేదు కనుక, త్వరగా విడిచిపెట్టేయాలి కనుక, నాకు చెప్పడానికి ఓపిక లేదు కనుక రిఫరెన్స్ల మీద ఎక్కువ మీకు ఇవ్వకుండా మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ అక్కడ మాట్లాడుతూ ఉంటారు. మీలో కలహాలు ఉన్నాయి, మీలో రచ్చగొట్టే తత్వాలు, మీరు కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. ఇబ్బంది పడిపోబాక, అన్ని కృపావరాలు ఉన్నాయని సంతోషపడిపోబాక, సంబరపడిపోబాక, డాన్స్ అయిపోబామాక, గెంతుమాక. నీలో మచ్చ ఉన్నమాట నిజం, నీలో కలహం ఉన్నమాట నిజం, నీలో కోపం ఉన్నమాట నిజం, నీలో కుళ్ళు ఉన్నమాట నిజం, నీలోనే గొడవలు బయలుదేరుతాయన్నమాట నిజం, నువ్వు అలుగుతావన్నమాట నిజం, నువ్వు గాయపరుస్తావన్నమాట నిజం, నువ్వు దెబ్బ కొడతావన్నమాట నిజం, నువ్వు పుండు మీద కారం జల్లుతావన్నమాట నిజం. ఇవన్నీ వాస్తవాలే. మళ్ళీ ప్రవచనం మాట్లాడతావు అన్నమాట కూడా నిజమే, భాషలు మాట్లాడతావు నిజమే, దర్శనం చూస్తావు నిజమే, స్వప్నాల్లో దేవుడు నీతో మాట్లాడతాడు అన్నది నిజమే, వాక్యం నీకంటే బాగా ఎవడ చదవంటది నిజమే, ప్రతిరోజు ప్రార్థన మానవు అనేది కూడా నిజమే. అది నిజమే, అది నిజమైనప్పుడు ఇది నిజం అవ్వాలి, ఇది నిజమైనప్పుడు అది నిజం అవ్వాలి. అన్ని కృపావరాలు కలిగిన సంఘం మీద పౌలయ్య ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక భయంకరమైనటువంటి కబురు ఆ సంఘంలోంచి బయట పెట్టాడు. ఆ సంఘము గుట్టు రట్టు చేసేసాడు. అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు, కొరింథీ సంఘం ఎంత బాగుందో, ఆ సంఘానికి పరిగెత్తాలి మేము, ఆ సంఘానికి పరిగెత్తాలి మేము, ఆ సంఘానికి పరిగెత్తాలని మిగతా సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయంట. అప్పుడు అన్నాడు, ఆ కొరింథీ సంఘములో అదుగో కలహాలు ఉన్నాయిరా బాబా. ఏ నోటితో భాషలు మాట్లాడతారు, ఆ నోటితో తోలనాడతారు, ఆ నోటితోనే భయంకరమైన మాటలు మాట్లాడతారు, ఆ నోటితోనే గొడవలు 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 గొడవలు, మచ్చలు, డాగులు, భయంకరం భయంకరం. ఆలోచించు, చావనైనున్న మిగిలిన క్రియలను మనం ఈ రోజున బలపరుచుకునే ప్రోగ్రాం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ప్రభుకి హల్లెలూయా. చావనైయున్న మిగిలిన క్రియలను ఈరోజు మనము బలపరుచుకుందుముగాక, బలపరుచుకుందుముగాక. క్రియలు కొంతకాలం లాక్కొచ్చావు, ఇక చాలే అని ఆపేసావు. నాకంటే ఎవరు చేయలేరులే, ఇక్కడ వరకు వచ్చాను, ఇక చాలే. ఒకడంట 100కి ఎగ్జామ్ పెడితే 30 మార్కులు పొందుకున్నాడంట, 30కి పాస్ అయిపోయాడు. 35 రావాలి. ఎన్ని రావాలి చదువుకున్న వాళ్ళు చెప్పండి అమ్మక, అతను ఎవరు తెలిసి. 100కి ఎన్ని మార్కులు రావాలా? 35 గవర్నమెంట్ రూలు. 35 మార్కులు కాడ 30 వచ్చింది. ఇప్పుడు పాస్ అయ్యాడా తప్పాడా? మరి ఆడేంటి సంతోషంగా పేపర్ పట్టుకుని ఇంటికి వస్తున్నాడంట. కారణం ఏంటి అమ్మా? ఆ ఫెయిల్ అయ్యాడు 30 అవుతుంది. అదేం దిక్కుమాల క్వశ్చన్, అదేం దిక్కుమాల వ్యవహారం.
అసలు ఫెయిల్ అయిన పేజ్ లేదు, తప్పేనని పేజ్ లేదు, మా నాన్న కొడతాడని పేజ్ లేదు. హ్యాపీగా లల్లల్లా అనుకుంటా పేపర్ పట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని ఆ ఫెయిల్ అయిన ప్రోగ్రెస్ రిపోర్టు, ఆ 30 మార్కుల పేపరు పట్టుకొని ఇంటికి వచ్చి, నానా ఇదిగో చూసుకో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నాడు. వాళ్ళ నాన్నక పేపర్ ఎత్తే, ఎంతకరా అసలు ఎగ్జాము ఏంటి, సంతోషం ఏంటి, హుషారేంటి, ఎవడ ఆపలేకపోతున్నాడు నిన్ను, చూసుకో ఎన్ని మార్కులు వచ్చినా 30, మరి ఇంకెందుకు పార్టీ ఇచ్చే అన్నాడంట. ఏంటారు 100 మార్కులు 30 ఎత్తు, నువ్వు పాస్ అయ్యో ఫెయిల్ అయ్యావా, అదంతా అనవసరం, నాకంటే తక్కువ వచ్చారు మొత్తం. ఒకడికి 25, ఒకడికి 24, ఒకడికి 21, నాకే 30. ఒరే దిక్కుమాలాడు, నువ్వు ఫెయిల్ అయ్యావు రా, పనికి మాలాడు దుర్మార్గుడా, రే పనికి మాలాడు ఫెయిల్ అయ్యావు. సన్నాసి రకాన్ని తీసుకొని పనికి మాలను తీసుకొని ఇన్స్పైర్ అయి చేస్తారు కొంతమంది దయ్యాలు. ఇక్కడ వరకు చాలులే, మేము ఇక్కడ వరకు లాక్కొచ్చాములే, ఇక్కడ వరకు ఎవడు రాలేదులే, సంపూర్ణం చేయాలి పూట, దేవునికి స్తోత్రం చెప్పండి. 30 మార్కులకు పాస్ అయినట్టు కాదు, 35 రావాలి. సంఘంలో 30 మార్కులు నాకే వచ్చినాయి, ఎవరికి రాలేదు, అందరు 25లో ఉన్నారు, 20లో ఉన్నారు, 15లో ఉన్నారని నువ్వు ఫెయిల్ అయ్యావన్న మొక్క నీకు అర్థమైతే ఈరోజు నీకు మారు మనసు వస్తే 2 చేతులు రాజకీయ నాయకుల్లాగా కాకుండా దేవుని బిడ్డలాగా ఎత్తి గట్టిగా ఆమెను చెప్తారు. ఇప్పుడు మీరు దేవునికి స్తోత్రం చెప్పడం మరొక్కసారి అర్థమైందన్న వాళ్ళు మరొక్కసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడ 30 మార్కులకు వచ్చే సంతోషం ఏంటి, నాకంటే సన్నాసులు ఉన్నారు క్లాసులో అని అర్థం. అది నేనే ఒక సన్నాసి గాడిని, నాకంటే సన్నాసి మోహ ఉన్నారు, ఆ మోక్కి 25, 24 చిచి దరిద్రం, వాళ్ళతో పోలిక, మనకి వాళ్ళతో పోలిక చండాలంగా. నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ క్రియ సంపూర్ణం అవ్వలేదు, నీ క్రియ పరిపూర్ణం అవ్వలేదని కదా మనలో రావలసిన ధ్యేయం భావం. నవ్వుతావా, వాళ్ళకంటే నేను ఒక మెట్టు పైనే ఉన్నానులే, నువ్వు ఫెయిల్ అయ్యావమ్మా, వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నానులే, వాళ్ళకంటే ప్రార్థనలో, వాళ్ళకంటే పరిశుద్ధతలో, వాళ్ళకంటే నీతిలో, వాళ్ళకంటే మందిరంకి వచ్చే టైంలో, వాళ్ళకంటే ఒక అడుగు ముందే, ఒక మెట్టు ముందే, 1 కిలోమీటర్ ముందే, 2 కిలోమీటర్ల ముందే కాదు. నువ్వు ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా అది కావాలా. ముందు వెనక ఎవడకు గొడవ ఎవడకు కావాలి. 100 మార్కులకి ఎగ్జామ్ 35 పాసు, బుటాబుట్టి పాసు వచ్చిందా, సంతోషించు, గెంతులై ఎగురు, ఆర్భటించు, ఆత్మ విందు పెట్టు, కూటం పెట్టుకో, కృతజ్ఞత చెప్పు. అంతేగాని ఫెయిల్ అయిన పేస్ పెట్టుకొని, ఫెయిల్ అయిన ప్రోగ్రెస్ కార్డు పెట్టుకొని అందరికి తక్కువ వచ్చినాయి, నేనే వేరే లెవెల్ భక్తి చేశానంటే ఆ భక్తి కూడా ఫెయిల్ అయినట్లుగానే అయిపోయింది. అక్కడ ఇంకొక 5 మార్కులు రాలేదు కానీ వాళ్ళకంటే ముందుందంట. అటువంటి ఆలోచన అసలు మన భక్తి జీవితంలో తీసేయాలి. ప్రియదేవజనమా, 35 వస్తేనే సంతోషించగలగాలి, క్రియలు సంపూర్ణమైతే ఆనందించగలగాలి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న క్రియలు అవి మనము బలపరుచుకుంటేనే గెంతులు వేయగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక్క విషయం మీకు చెప్పాలని దేవుని పేరిటని మనవి చేస్తున్నాడు. ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో, ఉపదేశాన్ని మనసులో పెట్టుకో. ఇక నీకంటే తిరిగే లేదు ఇక లోకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపదేశాన్ని మనసులో ఉంచుకుంటే, ఉపదేశాన్ని వినికిడిలో ఉంచుకుంటే, ఉపదేశాన్ని నోటిలో ఉంచుకుంటే, ఉపదేశాన్ని కడుపులో ఉంచుకుంటే, భయాన్ని కడుపులో ఉంచుకుంటే ఖచ్చితంగా మనము మిగిలిన క్రియలను బలపరుచుకుంటాం. చావనైనున్న క్రియలను బలపరుచుకుంటాం, అవి సిద్ధపరుచుకుంటాం, అవి సంపూర్ణము చేసుకోగలుగుతామని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. ప్రియదేవజ, ఏ సందేహం కూడా లేదు. ఈ రోజున చావనయ్యున్న మిగిలిన క్రియలు మనము బలపరుచుకోవాలి. కొన్ని క్రియలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపో మాపో ప్రార్థన బాగుద్ది, రేపో మాపో ఇక చర్చికి వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఉండదు, రేపో మాపో వాక్యం చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అవన్నీ చావడానికి సిద్ధంగా ఉన్నాయి. అటు ఇటు తూలుతూ ఉన్నాయి, అటు ఇటు చెందుతూ ఉన్నాయి. ఏదంటే ఒక మధ్యలో మిడిల్లో ఏదో చిన్న శుభ పెట్టి అది పడిపోద్దన్నట్లుగా అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంది నీ భక్తి. ఇక 2-3 రోజులు పోయేటట్లే ఉంది, నెలలో పోయేటట్లే ఉంది, ఈ సంవత్సరం వచ్చి మానేసేటట్లే ఉంది. అమ్మా, నేను ఈ పూట చెప్తున్నా, అయ్యా ఈ యొక్క ఉదయం చెప్తున్నా, ఆ చావనయున్న క్రియలు ఈ పూట నీవు బలపరుచుకోకపోతే, అవి కూడా చచ్చిపోతే నీకు విలువ ఉండదు, నీకు వాల్యూ ఉండదు, నీకు కృప ఉండదు, నీకు కనికరం ఉండదు. ఈ నిత్యం నరకంలో 24 గంటలు ప్రార్థనలు చేస్తావు, అక్కడ బుద్ధి వస్తుంది నీకు. ఇక నరకంలో ఏం చేస్తావు? నిత్యం ప్రార్థనే. ఆ ధనవంతుడు చేసినట్లుగా. ఆడేమో భూమి మీద ఉన్నప్పుడు చేయలేదు కానీ నరకంలోకి వెళ్ళి తెగ ప్రార్థన చేసేస్తాడంట, ఉపవాసాలు ఉంటున్నాడు అంటాడు. అక్కడ భూమి మీద ఉన్నప్పుడు తెగ తినేసేవాడు ఏది దొరుకుతుంది,
ప్రతి రెస్టారెంట్లో వాడు బుకింగ్ ఉంటుంది, ప్రతి ఫుడ్ కోర్ట్లో వాడి పాదం ఉంటుంది, ప్రతి ఫుడ్ కోర్ట్లో వాడి మనుషులు ఉంటారు. రోజు తింటే భయంకరమైన ఎదవ తిండి. అక్కడ ఉన్నాడట ఉపవాసాలు, 40 days ఉపవాసాలు అక్కడ ప్రకటించుకుంటే ఏముందిరా నాయన. 21 days అభిషేక ప్రార్థనలు అక్కడ ప్రకటించుకుంటున్నాడంట. ఆడే రాసేస్తున్నాడంట ఒక లిస్టు. అబ్రామ్ అన్నీ గుండె మీద ఉన్నటువంటి, నీ ఉదరము మీద ఉన్నటువంటి, ఛాతి మీద ఉన్న లాదండి, ఇదిగో చిటికిన వేళ నీళ్ళయ్యా. పోరా బాబు, అక్కడుండి ప్రార్థన చేస్తావేరా. ఇక్కడ ప్రార్థన చేయమంటే, భూమి మీద ప్రార్థన చేయమంటే, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అమ్మా బాబు అంటే కొంతమంది భక్తులకి ఎన్ని చెప్పినా వినరు. వీళ్ళకి నరకంలో ప్రార్థనే కరెక్ట్, నరకంలో ప్రార్థనే కరెక్ట్. వాళ్ళకి విపరీతంగా ప్రార్థన వచ్చేద్దంటే, ఇప్పుడు జయరాజు గారు చెప్తే నువ్వు వినవు, నరకంలో ఎవడు చెప్పక్కర్లా, నువ్వే ఉపవాసాలు. ఏంటి బ్రదర్ చచ్చిపోతామేమో, చచ్చాను, నాకు పరిష్కారం దొరకాలి, అక్కడ ప్రయోజనం ఉండదని చెప్తున్నా. ఇది నిజమన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడ ప్రయోజనం ఉంటుంది తెలుసుగా, మరి ఎందుకు చెయ్యవు? ఇక్కడ ప్రయోజనం ఉంటుందని తెలుసుగా, రేపు అక్కడికి వెళ్తే ఛాన్స్ దొరకదురా బాబా. నీకు ఎన్నిసార్లు చెప్తున్నావు. అక్కడికి వెళ్ళి 40 రోజులు ఉంటా, అక్కడికి వెళ్ళి 21 రోజులు ఉంటా, అక్కడికి వెళ్ళి 12 రోజులు ఉంటా, అక్కడికి వెళ్ళి వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటా. కుదరదు. అక్కడ ఎన్ని చేసినా కనికరము దొరకని ప్లేస్లో ఉండి నువ్వు ఎన్ని తెప్పలు పడినా కుదరని పని అది. అందుకే నేను అంటాను, చావనయున్న మిగిలిన క్రియలను ఈ రోజు మనం బలపరుచుకుందాముగాక. అసలు ఇంతకీ మనం బలపరుచుకోవాల్సిన క్రియలేంటి? మనం ఏ క్రియలను బలపరుచుకోవాలి? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల, నేను నా తండ్రి క్రియలను చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి. అబ్బో, ఇది ఎవరు చెప్పారో కథ చెప్తారా? ఏమ్మా, ఆయన పేరు చెప్పని దౌర్భాగ్య నీచ నికృష్టమైన భక్తి చేస్తే దరిద్రం, అంతకు మించి ఆత్మహత్య చెంచాడు, నేలల్లో దూకి చచ్చిపోవటం బెటర్ అమ్మా. యేసయ్య అనే పేరు మాకు కూడా పలకలేని పరిస్థితిలో మీరు ఉండడం, తెల్లబట్టలు ఏమొత్తాయమ్మా నాకు అర్థం కాదు. నీకు తెల్లబట్టలు గౌరవాన్ని పెంచుతున్నాయి కానీ బుద్ధి పెంచట్ల పనికి. యేసయ్యను ఒక్కసారి నోరారాను. ఎందుకని మన సంఘం ఆయన పేరు చెప్పడం? నిన్న కూడా అంతే, ఫంక్షన్లో బాబ్బా మేము నత్తోలవండి, మేము మోగోలు, మేము మౌన రాకూడదండి, మమ్మల్ని కదిలించబాకండి అన్నట్టు కూర్చున్నారు. అందరినీ గమనించాను, మీరు అనుకుంటే పిచ్చి మోకలు. అసలు ఆయన పేరు చెప్పడానికి ఆగకూడదు, వెంటనే అరిచేయాలి. ఆయన పేరు చెప్పే అవకాశం వస్తే అన్ని నామముల కంటే పైన పేరు బలిగితే వచ్చేద్దంట అక్కడ విడుదల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పేరు నోరారా యేసయ్యని ఎన్నిసార్లు అంటావో రోజుకి అంత విడుదల వచ్చేద్ది మన కొంపల మీదకి. అంత ఉపశమనం, అంత రిలాక్స్గా ఉంటాం. ఆయన పేరు కూడా పలకుండా అని చుంచెలుగుల్లాగా ఉస్సు బుస్సు అంటే నాకేమో కోపం అవుతుంది. అసలు ఇంతకు అక్కడ మాట ఏంటి? యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే నన్ను నమ్మొద్దా. ఈ మాట ఎవరితోనైనా చెప్పగలిగితే, ఈ మాట నిన్ను గురించి ఎవడైనా చెప్పగలిగితే, ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పగలిగితే, నీకంటే వేరే లెవెల్లో భక్తి చేసేవాళ్ళు భూమి మీదే ఉండరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుప్రభు వారు అంటున్నాడండి, మీకు ఆశ్చర్యం అవ్వట్లేదేమో, మీరు బైబిల్ చదివే రకాలు కాదుగా, నాకు ఆశ్చర్యం వేసిపోతుంది. యేసుప్రభు అన్నాడు, నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే నన్ను నమ్మొద్దు. ఏమయ్యా, నువ్వు ఈ మాట మాట్లాడకూడదులే, నీ రేంజ్ ఏంటయ్యా, నువ్వేంటి నాయనా? పుట్టుకలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, 12 ఏళ్ళకే ధర్మశాస్త్ర ఉపదేశకులకి, శాస్త్రులకే నీవు చలామణి అయిపోయి వాక్యాలు మాట్లాడేసి బెత్తరు పెట్టేసే వాళ్ళని, కంగారు పెట్టేసావు, గుండెల కరవలు బరి చేసావు. యేసు ప్రభు జన్మలో కానీ, కర్మలో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ, పడకలో కానీ పాపం చూసారమ్మా మీరు? ఎవడైనా ఆయన పాపం ఉందని కనుక్కోగలరా? లేదుగా. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి నీతివంతుడు, అటువంటి జ్ఞానవంతుడు, అటువంటి వాక్య చాతుర్యం కలిగిన వాడు, వాక్యం టకటకా మాట్లాడగలిగిన వాడు, 12 సంవత్సరాలకి ఎవరో చెప్పినట్లుగా శాస్త్రులే చెమటలు పట్టించేసినోడు, ధర్మశాస్త్ర ఉపదేశకులను గట 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 వణికించేసినోడు అంటాడు, అయినప్పటికీ నా క్రియలు, నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే మీరు నన్ను నమ్మొద్దు. అమ్మో,
ఇంత పరిశుద్ధుడు చివరికి ఏమన్నాడమ్మా? క్రియలు హైలైట్ చేస్తున్నాడు. నేను పుట్టుకలో పరిశుద్ధుడిని, ఎవరు కాదన్నాడు? ఎదుగుతున్నప్పుడు కూడా పరిశుద్ధుడినే, ఎవరు కాదన్నాడు? నా పుట్టుక, నా జీవితం, నేను ఎదిగిన ప్రదేశం అంతా పరిశుద్ధంగానే బ్రతికాను. 12 ఏళ్లకే అనేక గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారిని గడగడ వణికించాను కాదనట్లా. అయినప్పటికీ కూడా నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే మీరు నన్ను నమ్మొద్దు అన్నాడు. క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. అంత పరిశుద్ధుడే క్రియల్ని హైలైట్ చేశాడంటే చూడండి. అంత పరిశుద్ధుడే. మళ్ళీ ఎవరి క్రియలు అంటే ఆయన సొంత క్రియలు కాదంటే అవి. నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మమాకండి. యేసు ప్రభు నమ్మటానికి ఒక్క రీజన్ చాలు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సరిపోదా? చాలు. ఇంకా కుప్పలు తప్పల క్వాలిటీస్ ఉన్నాయి ఆయనలో. పిచ్చెక్కిపోయే క్వాలిటీస్ ఉన్నాయి, మతిపోయే క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా అక్కడ దాకా కూడా ఎక్కర్లా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంతే. ఇనఫ్ అయిపోయింది, చాలు. ఆయన నమ్మటానికి ఒక్క రీజన్ చాలు. ఈయన అంటాడు అవన్నీ కాదా, నేను నా తండ్రి క్రియలు చేయకపోతే నన్ను నమ్మబాకండి అన్నాడు. అమ్మో! ఇప్పుడు ఈ మాటను మనం ఎలా తీసుకోవాలో చూడండి. యోహాను సువార్త 9:4 మీకు ఇంకా బాగా అర్థం అవటానికి. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు. నన్ను పంపిన వాని క్రియలు అంటే నన్ను అంటే యేసు ప్రభుని. ఎవరు పంపారు? తండ్రి. నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. చాలు. ఆ వైపు చూడండి, చదివి 5-6 సంవత్సరాలు అయిపోయింది. నన్ను పంపిన వాని క్రియలు చెయ్యాలి. యేసు ప్రభుని పంపింది ఎవరు? తండ్రి. తండ్రి క్రియలు ఆయన చేస్తున్నాడు. ఈ రోజున మిమ్మల్ని బలపరుస్తుంది ఎవరు? దైవజనుడు అనుకుందాం. మీకు ఉపదేశం ఇస్తుంది ఎవరు? దైవజనుడు. ఓకే. మిమ్మల్ని సేవాభిషేకం ఇచ్చి నడిపిస్తుంది ఎవరు? ఇప్పుడు దైవజనుడు ఒక తండ్రి దృష్టిలో ఉన్నాడు, తండ్రి లిస్టులో ఉన్నాడు. తండ్రి క్రియలు చేయకపోతే, తండ్రి క్రియలు సంపూర్ణము చేసుకోలేకపోతే, ఈ తండ్రి క్రియలను బలపరుచుకోలేకపోతే రేపు చెప్పే మిగిలిద్ది ఏమీ ఉండదని చెప్తున్నా. మీ సొంత క్రియలు కాదు, సొంత నాటకాలు కాదు, ఓవర్ యాక్షన్లు కాదు. తండ్రి క్రియలను మీరు సంపూర్ణం చేయాలి. వచ్చి ఓవర్ యాక్షన్ చేసేయడం కాదు చెప్పింది. క్రియలు కావాలి. క్రియ, పని. ఏది? నిన్ను సేవకు పంపిన వాడి క్రియలు నీలో ఉన్నాయా? నిన్ను బలపరుస్తున్న వాని క్రియలు నీలో ఉన్నాయా? నీకు ఉపదేశం చెప్పుతున్న వాని క్రియలు ఉన్నాయా? వీని వెళ్ళిపోతున్నావా? ఆడి పద్ధతులతో మాకు అనవసరం, ఆడి మాట తీరుతో మాకు అనవసరం, వాడి వస్త్రధరతో మాకు మేము చెలరేగిపోతాం, మేము వినటానికి మాత్రమే పరిమితం అయిపోతాం. ఆయన క్రియలు మాకొద్దు. వామ్మో, ఆయనకులాగా మేము ఉండలేము, ఆయనకులాగా మేము బతకలేము అన్నట్లుగా బతికేస్తున్నారు చర్చికి వాళ్ళు. దేవునికి స్తోత్రం. వినటానికైతే వింటాం, క్రియలు వద్దా? క్రియలే రేపు దేవుడు చూసేది. అసలు దేవుడే అంటున్నాడు కమ్మా, యేసు ప్రభు అంటున్నాడు కదా, నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మొద్దురా బాబా. ఈ రోజున మీకు తండ్రి స్థానంలో ఉన్నది దైవజనుడే. మిమ్మల్ని బలపరుస్తుంది ఆయనే, అభిషేకం ఇస్తుంది ఆయనే, సేవకు పంపుతుంది ఆయనే, నిలబెడుతుంది ఆయనే. ఆయన క్రియలు లేకపోతే ఎలా? ఆయన లక్షణాలు, ఆయన క్రియ, ఆయన పని లేకపోతే ఎట్లా? వింటానికి బాగానే చౌలప్పగించుంటున్నావు కానీ క్రియలేయి. ఆలోచించాయి. వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. నేను నా దైవజనుని క్రియలు చేయగలుగుతున్నానా? చేస్తే ఎంతవరకు చేయగలుగుతున్నావు? ఏ పాయింట్ దాకా వచ్చావు? అవి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాయా? అయితే ఈ పూట వాటిని బలపరుచుకుందాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అన్నాను, సార్దీస సంఘానికి క్రియలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ సంపూర్ణం అవ్వలే. సంపూర్ణం అవ్వలేకపోవటంతో అవి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని బలపరుచుకోమని చెప్పాడు. సగం దాకా లాక్కొచ్చి వదిలేశారు కదా, పూర్తి చేయకుండా క్రియ, ఆ పని, ఆ ప్రక్రియ ఏదైనా కావచ్చు గాక. నేను ఎక్స్పెషల్లీ పాయింట్అవుట్ చేసి చెప్పకర్లేదు, ఏదైనా కావచ్చు గాక. దైవజనుల్లో ఉన్న పని మీరు అవలంబించి నేను కూడా అలా చెయ్యాలి, నేను ఆ క్రియను కలిగి ఉండాలని చెప్పి అది సగం దాకా లాక్కొచ్చి వదిలేసావు, అది చనిపోవడానికి సిద్ధంగా ఉంది. సార్లే ఇక్కడ వరకైనా నేను చేశా. ఈ దైవజనుడి యొక్క క్రియలు ఎవరు చెయ్యలేకపోయారు, నేను 30 మార్కులు వచ్చి ఎవరు ఫెయిల్ అయ్యారో దరిద్రుడా. అది ముందర మా ఇంట్లోకి రావాలి. నీకు మార్కులు ఎక్కువ వచ్చే కాదు, అసలు ఫెయిల్ అయ్యా పాస్ అయ్యా అది కావాలి నీకు. చాలామంది ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు.
ఆయనకిలాగా ప్రార్థన చేసి చూద్దాం, ఆయనకిలాగా మోకరించి చూద్దాం, ఆయనకిలాగా వర్కౌట్ అవ్వట్లా కొంచెమే. ఆ కొంత క్రియలతో ఎక్కడి వరకు లాక్కొస్తావు? ఎన్ని సంవత్సరాలు లాక్కొస్తావు భక్తిని? ఇవి సంపూర్ణం అవ్వకపోతే ఎట్లా? అవి పరిపూర్ణకులు రాకపోతే ఎట్లా? అవి పరిపక్వత చెందకపోతే ఎట్లా? తండ్రి క్రియలు నువ్వు చేయగలగాలిగా, ఆ స్టేట్మెంట్ నీలో ఉండగలగాలిగా, ఆ భరోసాను ఇవ్వగలగాలిగా. నేను నా దైవజనుడు క్రియలు చేస్తున్నాను అని సమాజం నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలిగా. ఏమండి, వీళ్ళు వెళ్ళి వింటారు కానీ ఆయన బుద్ధి ఒకళ్ళు లేదు అని సాక్ష్యాలు పొందుకోకూడదు. వింటమే కాదు, బుద్ధి కూడా పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి. వింటమే కాదు, పని తీరు కూడా చేయగలగాలి. ఇక్కడ అల్లెలుయ్య అని వెళ్ళిపోయి నాకు అంతగా ఒళ్ళు మండిపోతుంది ఒక్కొక్కరిని చూస్తుంటే. మా ఓవర్ యాక్షన్లు చెప్పేస్తూ ఉంటారు, వాక్యం చెప్పి ఒక్కడ చేయడు. కొన్ని విషయాలు ఏమైనా ఎంత ఈ మధ్య తెగ కోపం వచ్చేస్తుంది చర్చి సంఘస్థుల మీద. నాకు తిట్టడం ఒకటే లేదు కానీ నా బతుకులో మిమ్మల్ని ఎవరొచ్చినా ఏదొచ్చినా ఒకటే ప్లేసు, ప్లాస్టిక్ నవ్వంతే. నవ్వకుండా. ఎందుకంటే మీరు చేసే పనులు ఒకవేళ నాకు తెలిసిన మీరు ముఖం మీదే చేస్తున్న మెంటలు వచ్చేసి మైండ్ పోయి బుర్రంతా పాడైపోతుంది. కానీ మిమ్మల్ని భరించాలి, తప్పదు. పెట్టాడుగా ఒక ఆయన పెద్ద ఆయన్ని ఏం అనలేం. ఆయన ప్రేమకు ఫిదా అయిపోయిన వాళ్ళం. ఏ భారం పెట్టినా మోయాలి. మేము గాడిదలం. ఇవాళ మట్లాది వారం అంటుగా తెలుసా, రోడ్ల మీద ఒక్కొక్కడు ట్రాఫిక్ ఆపేసినట్టు తిరిగేస్తున్నాడు. మేము వస్తుంటే బండోడు వెనక గుద్దేసి మేము డామును పడిపోయేవాళ్ళం అక్కడ శకమని సెంటర్ దగ్గర. అయితే గందరగోళ గోల. ఆదివారమే దావీదు మహారాజ్ జై, ఇక అయిపోయింది సోమవారం నుండి. స్తోత్రం. జైలు గీలు మొత్తం దేవునికి స్తోత్రం. నేను అదే మనసులో అనుకుంటూ వస్తున్నా, పైగా వీళ్ళేంద్ర ఈ భక్తి ఏంద్ర బాబు రోడ్ల మీదకి వచ్చేసి మరేంటి మేము వేరే లెవెల్ క్రైస్తవుల మౌనం కాదు. మేము విమర్శగా చెప్తున్నాను నేను. క్రియేదమ్మా, క్రియేది అంత ఓవర్ యాక్షన్ కనుక క్రియేది అసలు నాకు అర్థం కావట్లేదు. తండ్రి లక్షణాలై, తండ్రి క్రియలై, తండ్రి స్వభావం ఏది, తండ్రి బుద్ధి అదే. కొంతమంది ఒకలా ఇద్దరు నాకు రీసెంట్గా సాక్ష్యాలు దొరికినాయి. అయ్యగారు నేనంట మీకులాగే ప్రార్థన చేస్తున్నాను ఒక ఆమె చెప్పిందండి. దేవునికి స్తోత్రం అనుకున్నాను. మీకు విషయం చెప్పనా, 2 సిచ్యువేషన్లు చెప్తాను ఇప్పుడు. మోషే యెహోషువ అనండి గట్టిగా ఒకసారి. ఓకే. మోషే ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? యెహోషువ ఎక్కడుండి ప్రార్థన చేశాడు అమ్మా? కిందంటే గుడారములో, ప్రత్యక్షపు గుడారములో. యెహోషువ గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యెహోషువ కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి ఇద్దరికి తేడా ఏంటి? ఆయన కొండెక్కి చేశాడు, ఈయన కొండ కింద చేశాడు. కొండెక్కి చేసిన, కొండ కింద చేసిన అనుభవం రావాలి అని చెప్తున్నాను నేను. ఇద్దరు సహోదరులు సాక్షి ఇచ్చారు. మీకులాగా ప్రార్థన చేస్తున్నా అన్నారండి. మీ స్వభావం అన్నారండి. కాపీ కాదు అది, క్రియ. తండ్రి క్రియ చేయాలి. స్తోత్రం చెప్పండి. కాపీ అని ఎవడన్నాడు? దాన్ని అన్నోడు పనికి మాలోడు అనుకుందాం. ఏమిటే జయరాజు గారిలాగా మాట్లాడుతున్నా, జయరాజు అంతసేపు ప్రార్థన. క్రియ అండి, సంపూర్ణం అవ్వాలి ఈ పూట. స్తోత్రం చెప్పండి. కొంతమంది మన చర్చలో అంటే నాకులాగా ప్రార్థన ట్రై చేశారంట, వర్కౌట్ అవ్వక వదిలేశారంట. యేసు ప్రభు చెప్తున్నా, నాకేం తెలుసు, మీరేమని చెప్పారా నాకు? ఒకడు 12 నుండి 6 దాకా చేద్దామని కూర్చున్నాడంట, 2కే పడుకున్నాడంట. ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పరు దేవునికి. క్రియ సంపూర్ణం చేసుకో. ఇక్కడ దాకన్నా లాక్కొచ్చాములే, ఇక్కడ దాకన్నా వచ్చేసాములే. ఆయన స్వభావం కొంత కాదు, అవి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, తోలుతున్నాయి. భూస్థాపనలు చేసుకోవాలి, ఆదరణ కుడికలే మిగిలిపోతాయి. ఈ పూట కనుక నువ్వు రైజప్ అవ్వకపోతే, ఈ పూట కనుక నువ్వు రగిలిపోకపోతే, ఈ పూట కనుక జ్ఞానం రాకపోతే, ఈ పూట కనుక నువ్వు కదలకపోతే ఎన్ని వాక్యాలైనా నువ్వు మారవు నాకు తెలిసి. తండ్రి క్రియ ఎలాగైనా నేను చెయ్యగలగాలి సంపూర్ణంగా. సగం చేస్తున్నారులే, అసలు చేయట్లేదు అంట్లా. సగం చేస్తున్నారు కానీ సంపూర్ణంగా చెయ్యండి అంటున్నాను నేను. పరిపూర్ణంగా చెయ్యండి అంటున్నాను నేను.
ఆ క్రియ చనిపోద్ది, లేకపోతే అది బ్రతకదు. మిగిలిన క్రియ చనిపోద్ది, బ్రతకదు. సగం దాకా లాక్కొచ్చి ఆపేయొద్దు. నేను ఇంతవరకే చేయగలుగుతున్నాను, నా వల్ల కాదు, కాదు కాదు కాదు. అది సంపూర్ణం చేసుకో, పరిపూర్ణం చేసుకో, పరిపక్వతలోకి తీసుకురా. లేకపోతే అవి చనిపోతాయి. అవి చనిపోతే మన ప్రయాస, ముందు పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. నమ్మిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఒక్కసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది మా సొంత క్రియలు మేము చేసేదము. అదేంటమ్మా, వెళ్తున్న దైవజనుడు ఇటుంటాడమ్మా. కొంతమంది ఏమంటారు, మీ పాస్టర్ గారు ఇదే చెప్తున్నారా అంటాడు. ఒరే, సంఘం అంతా వినటానికి ప్రిపేర్ అయిపోతుందయ్యా. తండ్రి క్రియను కలిగి ఉండడానికి సిద్ధంగా లేదయ్యా, వినటానికి మాత్రమే పరిమితి అయిపోతున్నారయ్యా అని అలాంటి వాళ్ళు కనపడితే చెప్దాం అనిపిస్తుంది. కానీ నా ముందు వచ్చాను, మీ దగ్గర అసలు మీలోనే అనుకుంటారేమో దేవునికి స్తోత్రం, పాస్టర్ గారు ఇదేనా చెప్పింది. మరి ఇంకా చెప్పిన దగ్గరే ఉన్నావా? క్రియేది, పని తీరేది, ఇంకా చెప్పింది ఇంకా అంతేనా? అక్కడితో అయిపోయిందా? క్రియలోకి రాలేదా? అది క్రియలోకి దిగలేదా? క్రియగా మారలేదా? పరిపక్వత చెందలేదా? గొంగల పురుగు సీతాకొలక చిలకలాగా ఇంక మారదా? ఇక బతుకు అంతేనా? ఇక చెప్పాము, చెయ్యటం ఏంటి, వినవేంటి, వినలేదా, ఏం చెప్పారు కాదు. అరే, ఆ పూట వాక్యం చెప్పారు, ఇంకా పని చేయవేంట్రా అని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా పని మొదలు పెట్టవేంట్రా, వింటం మట్టుకే కాదు, మనము ఆ పని చేయటానికి కూడా దేవుడు కృప మనకి ఇస్తారు. ఆ కృప తీసుకొని బాగా నిద్రపోకుండా పని చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి క్రియలు నీవు చెయ్యగలగాలి. బలపడుస్తున్న వాని క్రియలు చేయగలగాలి. నిన్ను అభిషేకించిన వాని క్రియలు చేయగలగాలి. నీ గురించి ప్రార్థన చేస్తున్న వాని క్రియలు చేయగలగాలి. నీ గురించి విజ్ఞాపన చేస్తున్న వాని క్రియలు చేయగలగాలి. వాని పేరే దైవజనుడు, దాసుడు, దేవుని సేవకుడు. ఆయన క్రియ చెయ్యాలి. నీ సొంత క్రియ, సొంత నిర్ణయాలు. నేను వాడాను పంక్చంలో, నా సొంత ఆలోచనలే కలిగించెను. మనం నష్టపోతాం అంతే. ఎప్పుడు పైకి రారు మీ సొంత జ్ఞానం, సొంత ఆలోచన. తండ్రి క్రియలు చేసి చూడు, తండ్రి పనిని కలిగుండు, దేవుడు అద్భుతమైన కృపనిస్తారు. దేవునికి స్తోత్రం. భక్తుడు ఎంత చక్కగా పాడుతున్నాడండి. నా సొంత ఆలోచనలే, ఈ పూట వాక్యం పెడదాం. నా సొంత క్రియలే నన్ను నష్టపరచగా. పాట ఇవ్వండమ్మ బాబు, మీ దండం. నా సొంత క్రియలే నన్ను నష్టపరచగా, నీకు కలిగిన క్రియలే నాకు లాభమాయెను. నా సొంత క్రియలే నన్ను నష్టపరచగా, నా తండ్రి క్రియలే నాకు లాభమాయెను. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నాకు క్షేమమయ్యా. ప్రేమించకపోతే నాకు ఊపిరిదయా. ప్రేమించకపోతే నాకు ఊపిరిదయా. హల్లెలూయా. తండ్రి క్రియలు చెయ్యాలి, సొంత క్రియలు చేయకూడదు. సొంత జ్ఞానం ఉపయోగించకూడదు, సొంత ఆలోచన చేయకూడదు. తండ్రి ఏ క్రియ చేశాడో ఆ క్రియ నువ్వు చేయగలగాలి. అది సంపూర్ణం చేయగలగాలి.
ఒకవేళ తండ్రి క్రియలు సగం చేసి వదిలేస్తున్నావు, నా వల్ల కావట్లేదు అన్నయ్య, నా వల్ల కావట్లేదండి, వామ్మో నేను చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, చందలేకపోతున్నా, అలా మాట్లాడలేకపోతున్నా, అలా తిరగబడలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, అవి సగం సగం చేసావా, ఈ రోజు అవి చచ్చిపోతున్నాయని దేవుడు సార్దీస సంఘానికి హెచ్చరించినట్లుగా JHS మినిస్ట్రీస్ కూడా హెచ్చరిస్తున్నాడు. మీకు క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణం లేవు. అవి సంపూర్ణం అవ్వకపోతే చచ్చిపోతాయి. రెండు ముక్కలు. క్రియలున్నాయి, ఇంకా సంపూర్ణపరచబడలేదు. సంపూర్ణపరచబడకపోతే సగం సగం ముక్కలే చేసుకుంటా ఉంటే, బతుకంతా సగమే చేస్తానంటే ఆ సగం కూడా చచ్చిపోయేటువంటి కృప పొందుకునే దానిగా మిగిలిపోతాం భూప్రపంచం మీద. అది మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కడెక్కడ వారు చేస్తున్న క్రియ సంపూర్ణము చేసుకోవడానికి మీ మనస్సును సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఆ క్రియలు సంపూర్ణమైపోవాలి. ఒకవేళ మారు మనసు క్రియ, ఒకవేళ పరిశుద్ధత క్రియ, అవన్నీ సంపూర్ణమైపోవాలి. తండ్రి క్రియలన్నీ నీలో సంపూర్ణంగా కనపడాలి. దైవజనుడి క్రియలన్నీ సంపూర్ణంగా కనపడాలి. అరమరిక లేకుండా కనపడాలి. సగం సగంగా కాదు, ఫుల్ఫిల్ చేసేసి కనపడాలి. అప్పుడు మాత్రమే దేవుడు కేకవే. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బూర మోగాలి, మనము దాటి వెళ్ళాలి. ఇక అదే మన ప్రోగ్రాం. ఇక ఏమి లేదు మనకు అడ్డు. తండ్రి క్రియలు చేసేవంటే బూర మోగిద్ది, అక్కడ ఉంటాం మనం. అది బూర మోగటంతోనే వెళ్ళిపోతాం. అది మన భక్తి, అది మన పరలోక ఎంట్రింగ్. ఇవన్నీ లేదా కుప్పలు తెప్పలు సమస్యలు పడాల్సి వస్తుంది. అదే నేను చెప్తున్నా. బోర మోగంగానే రెప్ప పట్టున వెళ్ళిపోవాలి ఆయన ఒళ్ళోకి, రెప్ప పట్టుని ఎగిరిపోవాలి, రివ్వెత్తున ఆయన దగ్గరికి. అలా ఎగిరిపోవాలంటే తండ్రి క్రియలు మీలో సంపూర్ణం చేసుకోండి. దైవజనుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సేవకు పంపిస్తున్నాడు, ధైర్యంగా ఉండనట్టున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. దైవజనుని క్రియలు మీలో సంపూర్ణం చేసుకుని ముందుకెళ్ళిపోండి. ఖచ్చితంగా బోర్ర మోగిద్ది. మనము ఖచ్చితంగా ఆయన వద్ద ఉండబోతున్నాం. ఆ క్రియల రేంజ్ ఏంటో చెప్పనా? తండ్రి క్రియలు ఎలా ఉంటాయి ఆ రేంజ్ చెప్తా చూడండి. దానియేలు 4:3 ఎట్లాగుంటే చూడండి ఆ రేంజ్. దానియేలు 4:3 ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. అదిగో నోట్ చేసుకోండి, బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. తండ్రి చేసే క్రియలంట బ్రహ్మాండంగా ఉంటాయి, అంటే అద్భుతంగా. ఏమండోయ్, ముసుగులో ఉండవు ఆయన క్రియలు. బ్రహ్మాండం ఘనమైనవిగా ఉంటాయి. ఈ రోజున ఘనమైన బ్రహ్మాండమైన క్రియలు మనము చేయదముగాక, మనము సంపూర్ణ పరచుకుందముగాక. చావటానికి సిద్ధముగా ఉన్నటువంటి వాటిని కూడా ఈరోజు బలపరచుకొని ఇక్కడి నుంచి మనం తిరిగి వెళదముగాక. యోబు గ్రంథం 5:9 అదే క్రియల గురించి అక్కడ ఇంకొక మాట ఉంది. యోబు గ్రంథం 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అబ్బబ్బబ్బబ్బా, ఆయన క్రియలు ఎలాంటివంట? అద్భుతం. మొదటి దగ్గర నుంచి ఆయన క్రియలు బ్రహ్మాండమైనవి, రెండవది ఆయన క్రియలు ఘనమైనవి, మూడవది ఆయన క్రియలు అద్భుతమైనవి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. బ్రహ్మాండం, ఘనమైనవి, అద్భుతమైనవి. ఎవరి క్రియలు ఇవి? తండ్రి క్రియలు. ఈరోజు నా తండ్రి క్రియలు మనము కూడా చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఇంక అంతేకాదు, తండ్రి క్రియల రేంజ్ చూడండి. ప్రకటన 2:26 ప్రకటన 2:26 అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండములతో. చాలు. నా క్రియలు అంటే తండ్రి క్రియలు. అంతం వరకు జాగ్రత్తగా చేయండి అయ్యా, నా క్రియలు చేసినోడు జయించినోడు అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు క్రియలు ఎలాంటివంట? జయము 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 జయము. ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగునుగాక. ప్రభు పేరట వచ్చువారు స్తుతించబడునుగాక. విపరీతంగా కేకలేసేసారు మట్టలు పట్టుకుని. ప్రభువు పేరట వచ్చువాడు జయమే పొందుతాడు, అపజయం పొందడు. స్తోత్రం చెప్పండి. మేము మానవులండి, మేము మానవులు కాదండి, తూలిపోతామండి, తొలగిపోతామండి, మానవులు కాదండి. ఇటువంటి చండాలమైన మాటలు ఉండకూడదు. నా క్రియలు చేసిన వాడు జయము పొందుకొని ఉంటాడు. నా క్రియలు చేసిన వాడు జారిపోడు. నా క్రియలు చేసిన వాడు బలహీనమవ్వడు. నా క్రియలు చేసిన వాడు తెలివి తక్కువగా ఉండడు. నా క్రియలు చేయగలిగిన వాడు అపవిత్రుడుగా ఉండడు. నా క్రియలు చేయగలిగిన వాడు జయము పొందుతాడు, విజయోత్సవములు పొందుతాడు, స్తుతించబడతాడు, ఘనపరచబడతాడు, కృపను పొందుతాడు, మహిమతో కప్పబడతాడు.
మేమండి మనుషులం కదండి, బలహీనులం కదండి, తొట్టిల్లుతామండి, ఆ వాక్యం చెప్తుంది కండి, ఈ పనికి మళ్ళీ వాక్యాలని చూపించుకుంటూ కూర్చుంటే కూటం ఇట్టగా అయిపోద్ది. 26వ కీర్తనలో నేను తీయమనలేదు కానీ నా వైపు చూడండి. 26వ కీర్తనలో దావీదు గారు అంటారు, ఇదిగో నా అంతరంగాన్ని పరిశోధించి పరిశీలించు చూడు. ఆ దమ్ముందా నీకు? ఇంకా బలహీనుల వండి, మనుషుల వండి, కూలిపోతామండి, తొట్టిల్లిపోతాం, నీకు పనికి మళ్ళీ మాటలని ఉండిపోయావు. నా హృదయాన్ని గమనించు. చెప్పగలిగే రేంజ్ రావాలి సార్. స్తోత్రం చెప్పరే గట్టిగా. అయ్యా నన్ను చూడు, నన్ను పరిశోధించు, అగ్నిలో వేయి, అగ్నిలో వేయి, నన్ను పరీక్షించి అగ్నిలో వేసి అని చెప్పగలుగుతున్నావా? బే ఏమండి, ఆయన దేవుడు అండి, మనం మనుషులు అండి. అవును 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 అవును. మరి దావీదెవరు? 26 ఇంటికి వెళ్ళిపోయి చదువుకుంటే, నీకు ఓపుకుంటే, చదవగలిగితే, ఇంట్రెస్ట్ ఉంటే, మోరు మనసు వస్తే, బుద్ధి జ్ఞానం వస్తే, ఇంటికి 26వ కీర్తన చదువుకుంటే మీకు అక్కడ అర్థమైంది. ఒక రేంజ్లో మాట్లాడాడు అక్కడ దావీదు. ఆ మాట ఎవరైనా చూస్తే చదువుతారా? చదివే వాళ్ళు మాత్రం 26లో యెహోవా నన్ను పరిశీలించుము, అబ్బో నన్ను పరీక్షించుము, వద్దమ్మ భయం వేసేస్తుంది నాకు. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఎవడ చెప్తాడు చెప్పండి? మేము బలహీనులం అనేవాళ్ళు మీరందరూ, మేము పడిపోతామండి అనేవాళ్ళు మీరందరూ, మేము జారిపోతామండి, మనకేం తెలుసులేండి, అంత పరిశుద్ధుల్లాగా మనం ఏడుంటామండి. ఒక ఆమె చెప్పలా, మోచేలాగా మేము ఏడ చేస్తామయ్యా ఉపవాసాలు అన్నట్టుగా ఉంటుంది. అబ్రహంలాగా మేము ఏడ చేస్తామయ్యా ప్రార్థనలో. ఏంటో భక్తి ఏంటో ఎవ్వరు నాకు అర్థం కాదు. ఇంకా జారిపోతాం, జారిపోకుండా నేను పడిపోకుండా, ఇంకా అయ్యే పాటల పొద్దుగూలు. ఏసు నా చెయ్యి పట్టుకు 40 సంవత్సరాలు చండాలంగా పాడుతున్నావు పాట నువ్వు. 40-50 సంవత్సరాలు కూడా తెయ్యి పట్టుకో నడవటానికి ఇక తప్పటడుగులు ఎత్తనవి నాకు అర్థం కాదు. పాటలు మారిపోవాలి, ప్రతిష్ఠిత పాటలు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జీవితానికి ఇది చాలయ్యా, ఈ సేవ చాలు, ఈ పరిచర్య చాలు నాయనా, ఈ కుర్రపలో ఈ ప్రతిష్ఠత ఈ సమర్పణ కాపాడకుండా బతికేస్తాను అటువంటి పాటలు ఒక రేంజ్లో కలిగిన, ఒక హైయర్ ఎడ్యుకేషన్లో చదివినట్లుగా పాడాలి పాటలు. ఇంకా చిన్నపిల్లల పాటలు పట్టుకొని పాదన్న ఇంకా పేదన్న నేర్పించాలంట. చెత్తి నాకు కావాలి, నాకు వాక్యం సందర్భం కొత్త నేను పాడతాను కానీ నా ఓనుగా నేను నాకు మెంటలు వచ్చేద్దా పాటలు పాడితే. ఎవడో ఒకడు ఒక అమ్మాయిలు అబ్బాయిలు అటు పైన కింద నుంచి వస్తుంటే ఆ పాట పాడుతున్నాడు. వీళ్ళకి ఇంకా ప్రార్థన నేర్పించలేదా నేనని నన్ను నేనే వేలు పెట్టుకుని విమర్శించుకోరే దుర్మార్గుడా, దరిద్రుడా. ఆ వచ్చి 5 సంవత్సరాలు అయింది, ఇంకా ప్రార్థన చిత్తి కావాలని అడిగితేట్రా. ఓర్ నాయనా, అటువంటి పాటలు పాడుతుంటే ఇన్ని ఉపదేశాలు, వీళ్ళు ప్రతిష్ఠత కలిగిన పాటలు పాడితే ఎంత బాగుండు. వాక్యంలో నేనైతే వాక్యం సందర్భంగా పాడతా, నేను అవి తీసేసుకుని ఊగిపోయి పాడను నేను. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్, ఇంకా నాకు ప్రార్థన శక్తి లేదా, దేవుడు నాకు అనుగ్రహించాడు కదా. ఇన్ని ఉపదేశాలు ఇన్ని కూడా ప్రార్థనా శక్తి కావాలయ్యా అనుకుంటే అది కుదరదు కదా. ఇంకా నేర్పించమయ్యా అనే దాంట్లోనే ఉన్నారు, ఇంకా నడిపించమయ్యా అనే దాంట్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. నేను ఒక్క మాట అంట, నా తండ్రి క్రియలు చేసినవాడు బలహీనమవడు, నా తండ్రి క్రియలు చేసినవాడు పడిపోడు, నా తండ్రి క్రియలు చేసినవాడు తొట్టిల్లడు. బైబిలే చెప్తుంది. అయ్యగారు యవ్వనస్తులు ఏంటంటమ్మా, ఏమక ఒక్క మాట తెలుసండి, ఒక్క మాట పట్టుకొని యవనత్తులు తూలిపోతారు, యవనత్తులు తూలిపోతాడు పలానా రిఫరెన్స్. నాకు లాంటి తెలివైనోడు ఇంకో రిఫరెన్స్ ఇవ్వాలి. తప్పించుకొని పారిపోయేవాడు అక్కడ. ఏంటో పెద్ద ఏమకే వాక్యం వచ్చినట్టు చెప్పింది నాకు అర్థం కాదు. యవనత్తులు ఏందిరా యవనత్తులు, ఇవ్వండి అండి అయ్యగారు పలానా రిఫరెన్స్, నన్ను అరవబాకండి, ఇది ఇక్కడ ఉంది కాబట్టి తొట్టిల్లాను. అందుకే ఒక సన్యాసి రకముడు సన్యాసి వాక్యాలు తీసుకొని ఒక్కళ్ళ భయంకరమైనటువంటి ఒక వ్యక్తిని సాదృశ్యంగా తీసుకొని పడిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విధానం. అది ఆ విధానంలోంచి ఇప్పుడు మీరు బయటికి రావాలి. చాలా డేంజర్లో ఉన్నారు మీరు. బైబిల్లో అటువంటి వాక్యాలు తీసుకొని ఇంప్రూవ్మెంట్ అయ్యే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా. మరి బైబిల్లో ఉరేసుకొని సావమందు సత్తనావా? అధికంగా తినొద్దు, గొంతు కత్తెట్టుకోమంది ఎట్టుకుంటున్నావా? చెప్తున్నా నేను. మరి ఇవన్నీ తీసుకోవాలిగా, మరి ఇవన్నీ చెయ్యాలి కదమ్మా. ఏదో నీకు తెలిసిన వాక్యాలు 2 పట్టుకుంటా, ఆ వాక్యాలు ఏకదం కొట్టు చివరి వరకు చచ్చిందాక అయ్యే. తూలిపోతే పడిపోతే బలహీన వేతు, మీరు పలానా రిఫరెన్స్ అండి, పలానా ఓడండి, పలానా అండి, పలానానే. ఇంకో వాక్యం తెలియదు వాళ్ళకి, ఇంకో వాక్యంలోకి రారాళ్ళు.
నేనైతే ఒకటే నాకు నమ్మకం అండి, తండ్రి క్రియలు చేసినప్పుడు ఎవడు తొట్టిల్లాడండి, తండ్రి క్రియలు చేసినప్పుడు ఎన్నటికి పడిపోడండి. ఆయనే చెప్తాడు, నేను చెప్పట్లా. నా క్రియలు చేసిన వాడు అధికారములతో నింపబడతాడు, నా క్రియలు చేసిన వాడి చేతిలో రాజదండం ఉంటుంది, అందరిని ఏలతాడా. వీడు పడిపోడు, పడిపోయే వాళ్ళని ఏలతాడు అంటున్నాడు దేవుడే. నేను కాదు చెప్పేది అక్కడ, మీరు నన్ను అనుకోబాకండి, యేసుప్రభువే చెప్పాడు. 1, ఆయన క్రియలు బ్రహ్మాండమైనవి. 2, ఆయన క్రియలు అద్భుతమైనవి. 3, ఆయన క్రియలు ఘనమైనవి. 4, ఆయన క్రియలు చేస్తే జయము పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనందరం ఎవరి క్రియలు చేయాలి? తండ్రి క్రియలు చేయగలగాలి. ఆయన క్రియలు ఎలాంటివి? అద్భుతమైనవి, బ్రహ్మాండమైనవి, ఘనమైనవి, జయము కలిగించేవి. ఆయన క్రియలు చేయండి. ఇక మేము పడిపోతాం, తట్టిల్లిపోతాం, తుప్పిపోయాం, తూలిపోయాం, ఈ మాటలు రావు. ఆయన క్రియలు చేయండి. ప్రతి నేతిలో వేసినట్టే ఉంటుంది మన పాదం. పాదం తీసి పాదం వేస్తే నేతిలో వేసినట్టే ఉంటుంది మన పాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. జయము, 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 జయము. ఈరోజు ఈ మాట మాట్లాడిపోతే బాగోదు. హోసన్నా అనండి, అందరు అరవండి, పాడండి. జయమే హోసన్నా, జయమే హోసన్నా, జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయమే. శపథ హోసన్నా జయమే, హోసన్నా జయం నాదే, హోసన్నా జయం నాదే, హోసన్నా జయం నాదే, హోసన్నా జయం నాదే. యేసు రాజు రాజుల రాజే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు, జయము మనదే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచు, యేసు గాయములు స్వస్థపరచు, రక్తమే రక్షణ నీచు, రక్తమే రక్షణ నీచు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు రాజు మనకు ప్రభువై, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా
వచ్చుచుంది, త్వరగా వచ్చుచుంది. హోసన్నా జయమే. ప్రభువు పేరిట వచ్చువారు స్తుతింపబడుదురుగాక, ప్రభువు పేరిట వచ్చువారు జయము పొందుదురుగాక. నా తండ్రి క్రియలు చేసిన వారు, నా తండ్రి క్రియలు చేసిన వారు, నా తండ్రి క్రియలు చేసిన వారు జయము పొందుతారు, జయము కలిగి ఉంటారు, జయ జీవితమును కలిగి ఉంటారు. హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. మన ఇరువురిదే యేసు ప్రభుది నీదే జయం, జయం. ప్రభువు పేరిట, ప్రభువు పేరిట వస్తున్నారు, ప్రభువు వెనకాల కదులుతున్నారు జనం. వారు స్తుతించబడతారు, వారు కనపరచబడతారు, వారు కొనియాడబడతారు, వారు కనపరచబడతారు, వారు కొనియాడబడతారు. ప్రభువు పేరిట వచ్చేవారు జయము పొందుదురుగాక, జయము కలిగి ఉందిరుగాక, జయము కలిగి ఉందిరుగాక. హోసన్నా జయమనదే. బోలో యేసు మహారాజ్ కి. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి క్రియలు చేసినవాడు ఓడిపోతాడా, జయం కలుగుంటాడా? గెలిపే. తండ్రి క్రియలు అద్భుతం, తండ్రి క్రియలు బ్రహ్మాండం, తండ్రి క్రియలు ఘనమైనవి, తండ్రి క్రియలు జయము కలిగినవి. బలహీనత గెలహీనత ఉండదే కాదు, జయము 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 జయము. సరిగ్గా ఈ పూటే గాడి మీద ఊరేగించుకుంటా, అదిగో హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయమని విజయోత్సవపు కేకలు వినబడిన రోజు ఈరోజు. ప్రభువు పేరిట వచ్చి వారు స్తుతించబడుదురుగాకని కేకలు, ప్రభువు పేరిట వచ్చి వారికి జయము కలుగునుగాకని పేటలు, కేకలు. ఈ రోజున తండ్రి క్రియలే గనక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఓడిపోవటం అనేది నీ డిక్షనరీలో ఉండదు, ఓడిపోవటం అనేది నీ జీవిత చరిత్రలో ఉండదు. స్తోత్రం చెప్పండి. తండ్రి క్రియలు చేయండి, తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మొదటి మాటే చెప్పా, ఇప్పుడు వరకు ఇంకా 4-5 మాటలు ఉన్నాయి. ఇబ్బంది పెట్టలేదు, తొందరగా చెప్పేస్తాను. యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్బా, నవ్వు చూడండి, చదివేశారు. మొదటి మాట తండ్రి క్రియలు, రెండో మాట అబ్రహాము క్రియలు. యేసు ప్రభువుడే, మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము క్రియలై, మరి ఎయిరా అబ్రహాము క్రియలు. మా చచ్చదండి, మా చచ్చిదండి, మాకు వాక్య ఇట్ట చేస్తారండి అటు, మరి ఈ క్రియలు. అబ్రహాము క్రియలను కలిగి ఉన్నవాడే అబ్రహాము సంతానం. యేసుప్రభు వరకు మెంటలో వచ్చేసింది. పొద్దాకలు మీ నాన్న ఎవడంటే అబ్రహాం, మీ నాన్న ఎవడ అబ్రహాం, మీ తాత ఎవడ అబ్రహాం, మీ పిన్న తండ్రి అబ్రహాం. చిన్నోడి దగ్గర నుంచి వృద్ధుల వరకు రేపో మాపు సచ్చిందని అడిగినా ఎవరు? అబ్రహాం. బాగానే చెప్తున్నారు కానండి, మరి ఏ క్రియలు? క్రియలే నాకు అర్థం కావట్లేదు. అసలు అబ్రహాము క్రియలు ఏంటండి? అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టాడు, అబ్రహాము సమస్తాన్ని పంచిపెట్టాడు, అబ్రహాము లోతు కొరకు పోరాడాడు, అబ్రహాము లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేశాడు, అబ్రహాము తనకి ఇష్టానుసారమైన కుమారుణ్ణి బలికి సిద్ధం చేశాడు. అది అబ్రహాము స్టోరీ. ఒక్కరు స్తోత్రం చెప్పలా? అబ్రహాం స్టోరీ అది. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టాడు, అబ్రహాము ఉన్నదంతా పంచిపెట్టాడు, అబ్రహాము లోతు కొరకు పోరాడాడు, అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేశారు, వారి ఫ్యామిలీ కొరకు. అబ్రహాము తన సొంత బిడ్డని, ప్రేమించిన బిడ్డని బలికి సిద్ధం చేశాడు. ఈ అబ్రహాము క్వాలిటీస్ నీలో ఉంటే మా డాడీ అబ్రహాం అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అది లేకపోతే చండాలంగా నీ నోట్లోంచి వచ్చేటి ఒకటి, నీ క్రియ ఒకటి చండాలంగా ఉంటుంది. యేసు ప్రభు కోపం వచ్చేసింది వాళ్ళు చెప్తుంటే. ప్రతి ఒక్కడు ఐడెంటిటీ కార్డు వేసుకుని బాగానే తిరుగుతున్నాడు, క్రియలు లేవు. బెచ్చి వెళ్ళేదా చర్చికేం క్రియలేమో స్వప్నాతి క్రియలు, వినేదా వాక్యమేమో స్వప్నాతి క్రియలు, మళ్ళీ ఓ పైపెచ్చి చెప్పేస్తారు.
మా చర్చలండి మరండి ఇట్టగండి అట్టగండి అట్టగండి ఇట్టగండి క్రియలయ్యి బాగానే చెప్తున్నావు కానీ పాంప్లెట్లు అక్కర్లా నేను వదిలితే చాలు ఒక్కొక్క సందులో ఎరగ తీసేస్తారు ఈ మినిస్ట్రీ గురించి చెప్పంటావు కూడా. మా పాత్ర అండి, మా వాక్యం అండి, మా సంఘక్రమాలండి, అసలు మా అభిషేకం బాగానే ఉన్నాయి. మా క్రియలయ్యమ్మా చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదా? బతుకు మారలా, బుద్ధి మారలా. ఓ చెప్పేస్తున్నావు పొలోలమని. చెప్పేటప్పుడు బుద్ధి బ్రతుకు మార్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అదే అన్నాడు. ఏయ్ క్రియధర పనికి మాట్లాడు చెప్పాక అబ్రాహామని మీ నాన్న పాపం ఆయన పరువు పోద్ది. క్రియధర నాయన, క్రియ లేకుండా చెప్పేస్తున్నావు. దానికి తగిన క్రియ ఉంటే నువ్వు అబ్రాహాము సంతానంగా పిలువబడతావు, లేకపోతే కుదరదు, వచ్చిపోవటమే. ఈ రోజున మనం క్రియలు సంపూర్ణము చేసుకునే పనిలో ఉండాలి. ఈ రోజున మిగిలిన చావనై ఉన్న మిగిలిన క్రియలను మనం బలపరుచుకునే పనిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. మందిరం గురించి ఎవరికైనా చెప్పినప్పుడు, దైవజనుడి గురించి చెప్తున్నప్పుడు, క్రమాల గురించి చెప్తున్నప్పుడు క్రియ కలిగి ఉండాలి. అబ్రహాము క్రియ ఇప్పుడు మనం చేద్దాం. విడిచిపెట్టాడు అనండి గట్టికోసారి. విడిచిపెట్టాలి మనం కూడా మొత్తాన్ని. యేసు ప్రభుని వెంబడించాలంటే విడవాలే నీకు అడ్డుగా ఉన్నాయండి. ఇక రెండోది పంచిపెట్టాడు. ఏం పంచిపెట్టాడు? ఏముందని పంచిపెట్టాడు? ఒకానొక రోజున దేవుడు అబ్రహాముని బీభత్సంగా ఆశీర్వదించేశాడు. వెండి నగల బంగారాలు ఇచ్చేసి ఆశీర్వదిస్తే అబ్రహాం తినుకుచ్చోక 318 మందిని పోషించగలిగాడు. 318 మందికి తన ఆస్తిని సగభాగం ఇవ్వగలిగాడు. తన ఆస్తిలో అన్ని డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, నీసు పదార్థాలు మొత్తం పెట్టి వాళ్ళని యుద్ధ సన్నద్ధులుగా చేసి సైనికులుగా తయారు చేశాడు. అబ్రహాము బుద్ధి చూడండి, పంచిపెట్టాడండి. దొరికిన కాడికి దోచుకొని తెగ తినేయటం కాదు, పంచిపెట్టే స్వభావం అబ్రహాములో ఉంది. తనలాంటి వీరులని 318 మందిని తయారు చేశాడు. కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు. వాళ్ళ తిండికే కానీ, వస్త్రాలకే కానీ, వాళ్ళ షెల్టర్లకే కానీ, యుద్ధం నేర్పించే తనంలో కానీ, వాళ్ళకి యుద్ధపు డ్రెస్ కొనే విధానంలో కానీ, ఖడ్గాలు కొనే విధానంలో కానీ, అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకునే విధానంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు వాళ్ళకి. అయ్యో డబ్బులు అయిపోతున్నాయి అని ఆలోచించి, ఎందుకంటే యెహోవా ఇచ్చిన డబ్బు అది. నోకులాంటి వీరులు తయారవ్వాలి, నోకులాంటి శూరులు తయారవ్వాలి, నోకులాంటి విశ్వాసులు తయారవ్వాలని ఒక ఉద్దేశంతో ఖర్చు పెట్టాడు, పంచిపెట్టాడు. అబ్రహాము విడిచొచ్చాడు. అబ్రహాము ఉన్నది దేవుడు ఆశీర్వదించిన దాంట్లో 300 మందిని తయారు చేశాడు సైనికుల్లాగా. స్తోత్రం చెప్పండి. ఈ 300 మందిని వేసుకొని లోతుని కాపాడడానికి, లోతు ఆస్తిని కాపాడడానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సొదొమ. బేబచ్చంగా ఫైటింగ్లు చేసేసాడు. 318 మంది మొత్తం కలిసి. దెబ్బేంట రాజులు వణికి కటకట వణిగిపోయారు ఒక్కొక్కడు. దేవునికి స్తోత్రం చెప్పడం చేతులెత్తి. అదైపోతుందంటే దేవుని దగ్గరేమో విజ్ఞాపన, మళ్ళీ లోతు కుటుంబం గురించి వామ్మో మామూలు క్వాలిటీస్ కాదండి అబ్రహాం ఇవి. అదైపోగానే సొంత కుమారుడు ఒక్కగానొక్కడు. ఇంకొక పిల్లోడు ఉంటే ఈయన్ని ఇవ్వడానికి పెద్ద రేంజ్ ఏం లేదు. తీసేసుకోవయ్యా, ఈడున్నాడు, ఈడన్నా జాబ్ చేసి మమ్మల్ని పోషిస్తాడు కానీ ఈయన్ని సేవలకు తీసుకొని ఇవ్వచ్చు. నీకుంది ఒక్క కొడుకే, ఇస్తావా? ఇచ్చేసాడు మరి అబ్రహాము. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లోడినేమో సేఫ్గా దాచిపెట్టుకొని ఆడి బ్యాంక్ అకౌంట్ ఒకడు, ఇంకోటేమో సేవ అకౌంట్. సేవ ఏది రాదని నీకు తెలుసు కదా, నీ సుప్పనేత ఐడియాలు నాకు తెలుసు. ఇద్దరుంటే ఇద్దరుంటే ఒకరిని ఇస్తావు, ఒకరు ఉన్నారనుకో అసలు ఇవ్వటమే మానేస్తావు. నీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటావు. ఏమమ్మా బాగుపడాలి సమాజం. దేవునికి స్తోత్రం చెప్పండి. త్యాగం అయిపోయే తల్లులు కావాలని నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. త్యాగం చేయాలయ్యా బిడ్డల్ని సేవకి. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా బిడ్డలు. దాసేసుకొని కప్పెట్టేసుకుంటున్నారయ్యా. కృప చూపించి కనికరించని ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడు అందుకే కనికరించాడు కొంతమందిని. స్తోత్రం చెప్పండి. ఇంకా కొంతమందిని కనికరించలేకపోతున్నాడు. దేవుడు వారిని కూడా కనికరించాలి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు ఒకే వర్షాన్ని కురిపించినట్లుగా మిగతా వారి మీద కూడా దేవుడు ఆ వర్షాన్ని కుమ్మరించునుగాక. యేసునామములో జరిగిపోద్ది చూడిక. అబ్రహాం క్వాలిటీస్ టకటక చెప్పేయండి. విడిచిపెట్టేశాడు, పంచిపెట్టేశాడు, పోరాటం చేసేసాడు, విజ్ఞాపం చేసేసాడు, ఇచ్చేసాడు ఒక్కగానొక్క కొడుకుని. మనసులో ఇచ్చేసినట్టే, దేవుడు వద్దన్నాడు కానీ తర్వాత ఇచ్చేసాడు ఇస్సాకుని. ఆలోచించే. అబ్రహాము క్వాలిటీస్ కలుగున్నావా? జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్న క్వాలిటీస్ కలుగున్నావా? తండ్రి క్వాలిటీస్ కలుగున్నావా? పేరుకు మాత్రమే చెప్పుకొని తిరుగుతున్నావా? క్రియ లేదా? తప్పు తప్పు తప్పు. నీవు ఈ సంఘానికి సంబంధించిన దానివైతే, ఈ బోధకు సంబంధించిన దానివైతే, ఈ మినిస్ట్రీకి సంబంధించిన దానివైతే, పెంతెకోస్తు దానివైతే నీ క్రియ కనపడాలి, మాటలు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి.
అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ ఉప్పొంగుచున్న మాటలు కట్టి పెట్టండి, ఓవర్ యాక్షన్ మాటలు కనపడుతున్నాయి, శక్తి లేదు మీ దగ్గర అంటాడు. యేసుప్రభు వచ్చినప్పుడు మాటల శక్తి కావాలి ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఈ మెసేజ్ నేను దుగ్గిరాల్లో చెప్పా, దుగ్గిరాల్లో మాట్లాడా. ఓవర్ యాక్షన్ ఇప్పుడు జయరాజు గారి గురించి చెప్పమన్నాం అనుకో, నాకంటే బాగా నువ్వే గ్రంథాలయాల్లో పెట్టేస్తావు, గ్రంథాలయాలు పెట్టేసి అమ్మేసేస్తావు ఒక బుక్ 100 రూపాయలకి. నాకంటే ఎక్కువ నా గురించి నీకే తెలుసు. ఇన్నున్నాయి నాలో నేను ఆలోచించాలి ఆ బుక్ చదువుకొని. చెప్పడం కాదు, క్రియ. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రియ కావాలి ముందల. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు చెప్పాలంటే ఆ వ్యక్తిలో ఉన్న క్రియ నీలో ఉండాలి. ఆ సంఘం గురించి చెప్పాలంటే సంఘంలో క్రియ నీలో ఉండాలి. ఆ సంఘ క్రమంలో నువ్వు ఉండాలి. ఆ సంఘ క్రమాన్ని పాటిస్తూ ఉండాలి. అప్పుడు చెప్పాలి. అని చెప్పడం, మన డాడీ అబ్రాహం అండి, మరి నువ్వేంటి ఇంత పనికిమాలినోడు అంటాడు అక్కడ. ఇంత పనికిమాలినోడు మీ నాన్న అబ్రాహ్మా ఎంత మంచోడురా, ఎంత సమర్పణ పడురా, విడిచిపెట్టాడురా, పంచిపెట్టాడురా, యుద్ధం చేశాడురా, విజ్ఞాపం చేశాడురా, ఒక్క కొడుకుని ఇచ్చేసాడురా, నువ్వేంటి పనికిమాలినోడులాగా ఉన్నావు, మీది ఆచచ్చా, నమ్మొచ్చా? నమ్మొచ్చా. ఆదివారం అడ్రస్ చెప్తారా, తలబట్టలు వేసుకొని ఉంటా ముందు 2వ లైన్లో 3వ లైన్లో చూసుకో. నిన్ను నమ్మట్లేదంటే ఈ చర్చటికి చూసుకున్నావు. నీ రేంజ్ ఏంటి, నీ క్వాలిటీ ఏంటి, ఇక్కడ చెప్పిన వర్తమానాలు బయట వాళ్ళకి తెలుసు మీకంటే ఎక్కువ. ఇక్కడ ఎట్టండి వర్తమానాలు ఉంటాయో, తేడా అయితే ఏం జరుగుతాయో నీకు భయం లేదు. బొత్తిగా చెప్పుకు తిరిగేస్తున్నావు. చెప్పే ముందు ఒకటే అంటున్నా, నేను బాధతో క్రియ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అదే చెప్తున్నాడండి యేసు ప్రభు. అబ్రాము పిల్లలు అంటున్నారు, ఏదిరా అబ్రాము క్రియ? ఈ రోజున మనం అబ్రాహాము క్రియలు కలిగి ఉందముగాక. ఏ మినిస్ట్రీకి సంబంధించిందని మా మినిస్ట్రీ క్రియలు ఉండాలి, ఆ సంఘ క్రమాలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఇక 3వ విషయం, యాకోబు 2:26. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసపు క్రియలు చేయాలి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఏమండో విశ్వాసం అంటే సరిపోదు. విశ్వాసం నేను ఉంచుతా, క్రియ వాడు చేస్తాడు. నేను నమ్ముతా, వాళ్ళు బాప్తిజం తీసుకుంటారంటే సరిపోద్దా? నమ్మినోడే బాప్తిజం పొందాలా? స్తోత్రం చెప్పండి. నమ్మినోడే శక్తి పొందాలా? నేను నమ్ముతాను అయ్య గారు, ఆమె మునిగిద్ది అయ్య గారు. నువ్వు నమ్మటం ఆమె మునగటం దరిద్రం. ఇదేం క్వాలిటీ అంట? నమ్మటం నువ్వే చేయాలి, మునగటం నువ్వే చేయాలి. స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనేదే, దానికి తగిన క్రియ కూడా. అదేం లేకుండా విశ్వాసం ఒకటే ఉంచుతాము, కుదరదు. దానికి తగినట్లుగా నువ్వు క్రియలు చేయాలి. విశ్వాసపు క్రియలు కావాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. సపోజ్ చెప్తా. గుడ్డోడు ఎరుకోపట్నం గుడ్డోడు గురించి తీయండి ఒకసారి, పరిచయం చేద్దాం. అందరూ వద్దులేమ్మ, వాళ్ళు చదువుతాను, మనం విందాం చక్కగా. నా వైపు చూసుకుంటా, చెవులు పని చేస్తున్నాయి కాబట్టి చక్కగా విందామమ్మా. ఒక భక్తురాలు చదివిద్ది చక్కగా. యేసుప్రభు రాకడ వచ్చేద్దేమో, తొందరగా తీసి చదవండి. ఒక గుడ్డోడు ఎరుకోపట్నం దగ్గర పొద్దుగూకులు అడుక్కుంటా ఉంటాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు అక్కడ. గుడ్డోడు వెళ్ళిపోయింగానే వాడి ప్రోగ్రామ్ ఏంటంటే, కింద వాడు తెచ్చుకుని మ్యాట్ వేసుకుంటాడు. కర్ర ఉంటుంది వాడి చేతిలో, ఒక గిన్నె ఉంటుంది చెప్పలాగా. ఆ 3 వస్తువులు వాడు చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు. మీరు బంగారాన్ని ఎట దాస్తాడు అటు దాస్తాడు. కర్ర, చెప్ప, మ్యాట్, ఈ 3 రోజు పట్టుకొని పోతాడు. ఒక దగ్గర ఒక స్థలం దగ్గర పెట్టుకుంటాడు గుడ్డోడు. ఒకళ్ళని సపోర్ట్గా పెట్టుకుంటే వాళ్ళు అక్కడ దించుతారు, కింద మ్యాట్ వేస్తాడు, ఆ మ్యాట్ మీద కూర్చుంటాడు, ఆ చెప్ప మ్యాట్ మీద పెడతాడు, కర్ర పక్కన పెట్టుకుంటాడు, ఇట్లా చేతికి తగిలేటట్టు అడుక్కుంటా ఉంటాడు. ఆ రోజు ఏం జరిగిందో కానీ వింత. చెప్ప తెచ్చుకున్నాడు, మ్యాట్ తెచ్చుకున్నాడు, కర్ర తెచ్చుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందోనమ్మా, మ్యాట్ వేసుకున్నాడు, పొద్దున వేసుకున్నాడు, 6ంటికో 7ంటికో వేసుకున్నాడు. 9-9:30 సమయంలో, సుమారుగా 10-11 సమయాల్లో ఏంటో వాడి కింద వాడు అడుక్కున్నాడు, లెగిసి నిలబడిపోయి ఆడి కాళ్ళ కింద మేట తీసి పక్కకి ఇస్సలు అవతల పడేసి, కర్ర ఇస్సలు అవతల పడేసి, చెప్పి ఇస్సలు అవతల పడేసి, దావీదు కుమారుడా కరుణించని కేకలేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడిది విశ్వాసమే అందామా, క్రియ అనకూడదా? క్రియ కూడా ఉంది అక్కడ. ఏంటిది క్రియ? మ్యాట్ ఇసిరి పడేశాడు, కర్ర ఇసిరి పడేశాడు. ఒరే కళ్ళు రాకపోతే, దావీదు కుమార యేసయ్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, ఆ చెప్పే దిక్కురా రేపు. దాసుకోరా చెప్ప. విశ్వాసం ఉంచురా, చెప్పు వెనకదాయి. విశ్వాసం ఫెయిల్ అయిపోతే చెప్పుది మళ్ళీ అడుక్కోవాలి కదా రేపటి నుంచి. నీ విశ్వాసం అలాంటిది, నీ విశ్వాసం అలాంటిదని చెప్తున్నాను నేను. అంత దరిద్రమైన విశ్వాసానికి నువ్వు అవుతున్నావండి. నీ విశ్వాసం ఎట్లాంటిదమ్మా?
చెప్ప కర్ర మేట అంతా వెనక దాచుకుంటావు. విశ్వాసవాడ యాత్ర అని పాటలు పాడతావు. ఏమీ లేదు అక్కడ. తీసి అక్కడ పడాయి. విశ్వాసం అంటే నీకు దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడు. అది లెక్క. చెప్ప బీరువాలో పెట్టేసి మేట బీరువాలో పెట్టేసి ఒక జోక్ చెప్తా వినండి. దావీదంట పుట్టిన పిల్లోడు చచ్చిపోతాడు, యేసుప్రభు చెప్పాడు. అమ్మో చచ్చిపోకూడదు, చచ్చిపోయి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, పోయాడు. పిల్లోడు ఉపవాసంలో పోయాడు. ఇక చక్కగా తలస్నానం చేసి తింటున్నాడంట బిర్యానీ. ఏంటి రాజా, పిల్లోడు బతుకున్నప్పుడు తినాలి, నువ్వు చచ్చిపోయినప్పుడు తింటున్నావు ఏంటంటే, యేసుప్రభు మరి విశ్వాసం ఉంచినా తీసుకెళ్ళిపోయాడు కదా, తినేస్తున్నాను అందుకే. ఏంటి విశ్వాసం? విశ్వాసం విలువేంటో తెలుసు అసలు. విశ్వాసం కలిగి ఉన్న వారి క్రియ కూడా చెయ్యాలి. నీ దగ్గర అవేమి ఉండకూడదు. మేము విశ్వసిస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఏమా డోలో 650 వేసి విశ్వాసంగా ఉంటుంది. నీ డోలో 650 మండిపోను, రగిలిపోను. అది వేసుకొని విశ్వాసం ఏంటి దరిద్రం. అది వేసుకోకుండా ఉండే విశ్వాసం తగ్గిపోద్ది. మీరు ఎందుకు స్తోత్రం చెప్పరు నాకు అర్థమైంది. అందరూ ఆ బ్యాచే. గుడ్డోడు చదువు అమ్మాయి. అమ్మా మార్కు సువార్త 10వ అధ్యాయం 46. చెప్పక్కలేదు, చదువు. వారి ఎరుకో పట్టణంనకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈ నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి ఇంకా కళ్ళు కూడా రాలా. ఏం పడేశాడంట? బట్టలు పడేశాడు, బట్టను పడేశాడు, చెప్ప పడేశాడు, కర్ర పడేశాడు, కళ్ళు కూడా రాలేదు కదరా. ఒకవేళ యేసు ప్రభువారు నీకు అందకపోతే, ఆయన చెయ్యేసిన కళ్ళు రాకపోతే, ప్రార్థన చేసినందుకే సపరేట్గా ఉంచుకోవాలి. చెప్ప ఆ క్లాతు కర్ర మీ విశ్వాసం అది. ఆ గుడ్డోడి విశ్వాసం అది కాదు. దావీదు కుమారుడు ఆగిపోయాడు, నిలచిపోయాడు. ఖచ్చితంగా కళ్ళు వస్తాయి, ఖచ్చితంగా స్వస్థత, ఖచ్చితంగా అప్పులు పోతాయి, ఖచ్చితంగా రోగం పోతాయి, ఖచ్చితంగా దరిద్రం పోతాయి. కాకపోతే నాకు వీటితో అవసరం లేదు, నాకు వీళ్ళతో అవసరం లేదు, నాకు వీటితో అవసరం లేదు, ఈ చెప్పతో అవసరం లేదు, ఈ కర్రతో అవసరం లేదు, ఈ బట్టతో అవసరం లేదు. నువ్వు చదువుకో, ఒక రేంజ్లో చదువు, నువ్వు రేంజ్లో చదవాలి. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అది చదువుతావేంటమ్మా? పట్టబడేశాడు, అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అక్కడ చెప్ప కర్ర లేదు, నేనే పెట్టా. అడుక్కునేవాడికి అవి ఉంటాయా ఉండవా? మరి మనం ఊహించుకొని మాట్లాడుకోవాలి. మరండి బైబిల్ ఇవి లేవుగండి అంటే ఉన్నాయండి. ఊహా జ్ఞానాల్లో కొన్ని విషయాలకు వెళ్ళిపోవాలండి. అడుక్కునేడి దగ్గర బయట చూడండి, ఆడు బట్టబడేశాడు, చెప్పబడేశాడు, కర్రబడేసి దిగ్గులేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. కనికరించాడు, ఖచ్చితంగా కళ్ళు వచ్చేసాయి. అది విశ్వాసం. క్రియతో కూడాలని విశ్వాసం. అది పైన అంతా లోపలన్నీ దాసేసుకొని అన్నీ పెట్టేసుకొని విశ్వాసంగా ఉన్నామండి, మరి ఏ కార్యం జరగట్లేదంటే కుదరదు. అవి తీసే ముందలే ఆ బట్ట చెప్ప కర్ర తీసేస్తే, దేవుని మీద ఆధారపడిపోతే, పూర్తిగా ఆయన మీద విశ్వాసం పెంచేసుకుంటే బేపచ్చమైన కార్యాలు దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి తండ్రి క్రియలు, 2 అబ్రహాము క్రియలు, 3 విశ్వాసపు క్రియలు. ఎవరు చేయాలి? ఎవరమ్మో? మార్కు 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలు, నమ్మితే చాలు. నీవు పొందుకోవడం కదా, అక్కడ వాళ్ళే చేసేస్తారండి అద్భుతాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మితే క్రియలు చేయగలం. ఏ క్రియలు? సూచిక క్రియలు. నమ్మితే చాలు. నమ్మాలి. మనుషులు నమ్మినట్టు దేవుడు నమ్మలేకపోతున్నారు జనం ఈ రోజుల్లో. మనుషులు మోసగత్తులు, మనుషులు మోసగాళ్ళు అని తెలిసిన ఇంకా మనుషులు నమ్ముకుంటా బతుకుతున్నారు కొంతమంది. నమ్ము, పూర్తిగా నా దేవుని నమ్ము, పూర్తిగా ఆయన నమ్ము. ఖచ్చితంగా మన ద్వారా దేవుడు సూచిక కార్యాలు చేస్తాడు. నీకు జ్వరాలు, నీకు దగ్గులు, నీకు కడుపు నొప్పులు తగ్గిపోవడం కాదు, అనేక మందికి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. నువ్వు నమ్మితే నీ ద్వారా ఈ సూచిక క్రియలు జరుగుతాయి. నమ్మాలి. నమ్మితే మన సంఘం అందరూ సూచిక క్రియల్లో గొప్ప స్థాయిలోనికి ప్రభు తీసుకెళ్తాడు.
నువ్వు ప్రార్థన చేస్తావు విడుదల జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు అద్భుతం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు ఉపశమనం జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు వారికి సమాధానం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తావు అన్నీ జరుగుతాయి. నమ్ము, ఫస్ట్ నువ్వు పరిపూర్ణంగా నువ్వు నమ్ము, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. సూచిక క్రియలు మనం చేయగలుగుతామంట. నమ్మిన వారే అలా చేయగలుగుతారంట. ఆమె చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పేప్పుడు? 4. తండ్రి క్రియలు, అబ్రహాము క్రియలు, విశ్వాసపు క్రియలు, సూచక క్రియలు. ఇప్పుడు 5వది ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలు. ఇప్పుడు మనం ఏ క్రియలు చేయాలమ్మా? పరిశుద్ధుల నీతి క్రియలు చేయాలి. తండ్రి క్రియలు అయిపోయినాయా? అబ్రహాం క్రియలు అయిపోయినాయా? విశ్వాస క్రియలు అయిపోయినాయా? సూచిక క్రియలు అయిపోయినాయా? ఇప్పుడు పరిశుద్ధుల క్రియలు వచ్చాం. ఎవరు పరిశుద్ధులు అంటే హేబేలు మొదలుకొని అపోస్తుల వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మొదలుకొని? హేబేలు మొదలుకొని అపోస్తుల వరకు వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళ క్రియలు మనము చేయాలి. అదే మనకి పెళ్లి వస్త్రం అంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధుల నీతి క్రియలే హేబేలు, హనోకు, నోవాహు, వీళ్ళందరూ, అబ్రాము, ఇస్సాకు, యాకోబు, ఏలియా, దావీదు, మిగతా అపోస్తులు వీళ్ళందరూ కూడా. హేబేలు ఏం చేశాడు? దేవుని కొరకు దారపోసాడు. హనోక్ ఏం చేశాడు? ఆయనతో నడిచాడు. నోవాహు ఏం చేశాడు? ఆయన ధనమంతా ఖర్చు పెట్టాడు. అబ్రహాం ఏం చేశాడమ్మా? విశ్వాసము కలిగి తన తరములో బ్రతికాడు. ఇస్సాకు ఏం చేశాడు? విధేయుడే బ్రతికాడు. దేవుని తండ్రికి లోబడి బ్రతికాడు. యాకోబు ఏం చేశాడు? ప్రార్థన అనుభవం కలిగి ముందు కొనసాగాడు. ఏలియా రోషం కలిగి ఉన్నాడు. దావీదు యెహోవా యుద్ధాలు చేస్తూ బ్రతికాడు. ఇక అపోస్తుల గురించి చెప్పక్కర్లా, ఒక్కొక్కడు హస్తసాక్షులు అయిపోయారు అంతే. ఈ రోజున పరిశుద్ధుల క్రియలను మనం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధులు ఏ క్రియలు కలిగి ఉన్నారో, ఏ మంచి క్రియలు కలిగి ఉన్నారో, యథార్థ క్రియలు కలిగి ఉన్నారో, ఏ నీతి క్రియలు కలిగి ఉన్నారో, ఆ పరిశుద్ధుల క్రియలు హేబేలు మొదలుకొని అపోస్తుల కడమ వారి వరకు వారి క్రియలు మనము కలిగి ఉంటే మనకు పెండ్లి వస్త్రమును దేవుడు అనుగ్రహిస్తాడు. మనము రెప్పపాటున పూరం రోగబోతుంది, పరలోకములోనికి మనము చారబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయం చెప్పడం మర్చిపోయా. గాడిద మీద ఒక పిల్లని ఎక్కి చూరేగించుకుంటూ వస్తున్నారు రోడ్డు మీద. అయ్యా, ఇప్పుడు ఆమె యేసు ప్రభు క్రియలయ్యి ఈ పరిశుద్ధుల నీతి క్రియలని నాకు అర్థమైంది. క్రియలు లేకుండా ఎన్ని చేసినా ఏమన్నా ఉంటుందా? లాభం ఉంటుందా? ఎందుకు? గాడిద మీద ఎక్కింది ఎవరు? ఆయన కెపాసిటీ ఏంటి? ఆ గాడిద ఎవరు? మనం ఎలా ఉండాలి? క్రియ కావాలా? పొలోలు రోడ్డు ఎక్కేయడం కాదు. క్రియలు లేని విశ్వాసం వృతమని నువ్వే చెప్తావుగా. ఆలోచించేద్దాం. ఈ రోజున పరిశుద్ధుల నీతి క్రియలను కలిగి ఉందాం. పరిశుద్ధుల నీతి క్రియలను కలుగుందాం. పరిశుద్ధుల నీతి క్రియలు చేయటానికి మన మనస్సును సిద్ధపరచుకున్నాం. ఇదిగో ఇంకా చావడానికి సిద్ధంగా మిగిలి ఉన్న క్రియలను ఈరోజు మనం బలపరుచుకోవాలి. మొదటిగా చెప్పండి, తండ్రి క్రియలు అనండి. రెండవదిగా అబ్రహాము క్రియలు అనండి. మూడవదిగా విశ్వాసపు క్రియలు అనండి. నాలుగవదిగా సూచక క్రియలు అనండి. ఐదవదిగా పరిశుద్ధుల క్రియలు అనండి. ఈ క్రియలన్నీ మనం సంపూర్ణము చేసుకుందాముగాక, పరిపూర్ణము చేసుకుందాముగాక. ఇవి చావడానికి సిద్ధంగా ఉన్నవి, వీటిని మనం బలపరుచుకుందాముగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.